శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామినే నమో నమః. ఉమాసహస్రం స్తుతి కావ్యం యొక్క ప్రస్తావన నిన్న మనం చేసుకున్నాం. ఈ దివ్యమైన స్తోత్రం ఎటువంటి సందర్భంలో ఆవిర్భవించింది, పైగా ఈ శ్లోక రచనల వెనకాల నేపథ్యం ఇత్యాదులని చెప్పుకున్నాం. ఇవి రచన తర్వాత తిరిగి శుద్ధప్రతి చేస్తూ మరకత శ్యామాంబ ఆలయంలో పొందినటువంటి దివ్యానుభవాలు, అటుపై పడైవీడి క్షేత్రంలో కుండల్ని నది ఉప్పొంగి ఈ గ్రంథం కొట్టుకుపోవడం వరకు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత విశేషముల్లో తన స్మృతిలో ఉంది అన్నారు గణపతి ముని గారు. అంటే ఈ శ్లోకములన్నీ తన స్మృతిలో ఉన్నాయి అని. కొట్టుకుపోయిన వార్త కూడా రమణుల వారికి తెచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి సమాధానం వచ్చిందిట. వీటిని తిరిగి రాయాలి అని గురుగారు ఆజ్ఞ. సమయం వచ్చినప్పుడు వెలికి వస్తాయి, సమయం రావాలి. ఈ లోపల కొన్ని దివ్య దర్శనములు, అనుభవాలు. వీటి తర్వాత తిరిగి ఒకసారి క్షేత్రయాత్ర ప్రారంభించారు గణపతి ముని గారు. ఆ క్షేత్రయాత్ర సమయంలో జంబుకేశ్వర క్షేత్రం చేరుకున్నప్పుడు అక్కడ 10 దినములు దీక్ష పట్టి ఒక దివ్యమైన ధ్యాన సమాధి స్థితిలో మళ్ళీ ఉమాశాస్త్ర రచన చేయడం జరిగింది. ఆ స్మృతిలో ఉన్నవన్నీ రచించారు. చిత్రం ఏంటంటే ఆ స్మృతిలోంచి ఈయన తీసిన శ్లోకముల్లో 1000లో 700 మాత్రమే రచింపబడ్డాయి. ఇప్పుడు తన స్మృతికి వచ్చిన 700. అయితే అప్పుడు పలికిన శ్లోకాలని మళ్ళీ తాను రచించేటప్పుడు సంస్కరణ చేసుకున్నారు. కవి అయిన వాడు మళ్ళీ మళ్ళీ సంస్కరణలు చేసుకుంటూ ఒక పూర్ణ రూపం ఇస్తాడు తనకు తృప్తి కలిగినటువంటి మేర వరకు. అదొక సహజం. అన్నీ సంస్కరించారు. కానీ రమణుల వారు నేను చెప్పినవి రాసుకున్నావా అని చెప్పిన 250 శ్లోకాలు మాత్రం కించిత్ కూడా మార్పు లేదండి. అవి అలాగే ఉన్నాయి. అంటే వాటి స్థితి వేరు. అలాగే 700 శ్లోకాలు మాత్రమే అయ్యాయి. ఆ పోయినవి ఏవై ఉంటాయి అంటే శాపపూర్వకంగా కొన్ని శ్లోకములు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా, అటువంటివి వెళ్ళిపోయాయి, లుప్తమైపోయాయి. అంటే అవి పనికిరానివన వెళ్ళిపోయాయి. అంటే అప్పటికి అవి రావడం సహజమే, కానీ స్థిరంగా నిలవనక్కర్లేదని అమ్మవారు అనుకున్నారేమో. అందుకు ఏమి మిగిలాలో అవే మిగిలాయి. అంత ధారణాశక్తి ఉన్న వాడికి అవి పక్కకి వెళ్ళిపోయి అంటే అమ్మవారి యొక్క సంకల్పం. అక్కడితో ఆగలేదు. తర్వాత వివిధ సందర్భాల్లో ఉమాశాస్త్రం వివిధ రూపాలు సంతరించుకుంటూ క్రమంగా నూతనమైనవి చేర్చబడుతూ 1000 శ్లోకాలతో పూర్ణ గ్రంథం వచ్చింది. మొత్తం 7 మార్లు సంస్కరణ చేశారట మహానుభావుడు. ప్రతి సంస్కరణ ఒక తపస్సే. అంటే ఇదివరకు వచ్చిన తప్పని కాదు, ఒక్కొక్క తపోదృష్టితో వచ్చినవి కూడా అందులో చేర్చబడినాయి. ఇది కాకుండా ఇది పూర్తయ్యే సమయంలోనే ఇంద్రాణి సప్తశతి అని మరి 700 శ్లోకాలు రచించారు. ఆయనకు దర్శనమైన ఇంద్రశక్తి ఇంద్రాణీదేవి. ఇంద్రాణీదేవిని శాక్తేయంలో ప్రచండ చండి, చిన్నమస్త అని అంటారు. ఐంద్రి అని మాతృకా దేవతల్లో మనం చెప్పుకుంటున్నాం. ఇంద్రాణి శక్తి, వజ్రవైరోచనీ శక్తి అంటారు దాన్ని. ఈ మహానుభావుడు ఒక మాట చెప్పాడు. భారతదేశం ఇంత పతనావస్థకి రావడానికి కారణం 2 అంటాడు ఈయన. ఎందుకంటే ఈయన ఒక దర్శన శక్తి గల మహానుభావుడు. కేవలం కవిత్వం రచించినటువంటి వాడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పరిణామాన్ని, సంస్కారాన్ని భారతీయతకు కల్పించాలని తపనపడినవాడు. అదేదో కొత్తగా తీసుకురావాల్సింది కాదు. మన పూర్వ వేద ఋషుల వైభవాన్ని, ప్రాభవాన్ని విస్మరించి చాలా దూరం వచ్చేసాం మనం. ఏది అసలైన సంస్కృతిలో తెలియక అయోమయావస్థలో ఉన్నాం అని తపన పడినటువంటి మహాత్ములు నిజంగా ఆ శతాబ్ద సంధికాలంలో చాలామంది వచ్చారండి. అంటే 1800 అంటే 19వ శతాబ్దపు చివరి భాగం, 20వ శతాబ్దపు తొలి భాగంలో చాలామంది మహాత్ములు వచ్చారు. వారందరూ కూడా ఒక విధంగా మనదైనటువంటి వైదిక మతంలో కొన్ని పరిణామాలు కోరుకున్నారు. ఆ పరిణామాలు ఏమిటి అంటే ఏది అసలైన స్వరూపం అది రావాలి, ఏవైతే కాని వచ్చి పడిపోయో అవి తొలగించాలని తపన పడ్డారు చాలామంది. అలా తపన పడ్డ వాళ్ళల్లో గణపతి ముని గారు కూడా ఒకరు. ఆయన దర్శన శక్తితో. అందుకు కేవలం ఉమాశాస్త్రంతో పాటు
ఆయన యొక్క దర్శన శక్తి, భారతీయ సంస్కృతికి ఆయన ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన జ్ఞాన భిక్ష అదేమిటో మనం ఆలోచించవలసింది. ఆయన ఒక మాట అంటారు, వైదికమైన దేవతలను మనం చాలా విస్మరించాం. ఇప్పటికి మనకు బృహస్పతి, ఇంద్రుడు వీళ్ళ గురించి తెలియదు. పురాణాల్లో ఇంద్రుడి సంబంధమైన కథలు కొన్ని ఉన్నాయి. ఆ కథలు చూసుకుని వెక్కిరింతగా ఇంద్రుడి గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ పాశ్చాత్యులు వేదాల గురించి వ్రాసేటప్పుడు అది కేవలం ఒక ఆటవికులు ప్రాచీన దశలో చెప్పినవే అని కొందరు మాట్లాడితే దానికి కారణం తాము పాలిస్తున్న దేశంలో వాళ్ళకి విజ్ఞానం ఉండకూడదని వాళ్ళ భావం. అందుకు భారతీయులైనటువంటి వారికి విజ్ఞానం ఎందుకు వస్తుంది, వాళ్ళదంటే ఆటవిక జ్ఞానం అనుకుని వాళ్ళు కొన్ని కువ్యాఖ్యలు చేశారు. ఎక్కడో మార్క్స్ ముల్లర్ లాంటి వాళ్ళు దురుద్దేశాలతో ప్రారంభమైన వైదిక విజ్ఞాన ప్రకాశం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి మెచ్చుకోవడం జరిగింది. అది వేరే విషయం. ఋగ్వేదం మొదలైన వాటి గురించి వచ్చేటప్పుడు వాళ్ళ తోచిన వ్యాఖ్యానం రచించారు వాళ్ళు. అందులో ఇంద్రుడు అనేటువంటి విషయంకి వచ్చేటప్పటికల్లా వేదకాలంలో ఇంద్రుడే దైవము, పురాణ కాలం వచ్చేటప్పటికల్లా విష్ణువు, శివుడు మొదలైన వారు వచ్చారు అనేటువంటి అభిప్రాయాలు వాళ్ళు రాశారు. ఇప్పటికి వాళ్ళు పడేసినటువంటి ఆ భావజాలం పట్టుకుని వేళ్లాడుతున్న కుహనా మేధావులు మనకున్నారు. ఇలాంటి సమయంలో మనదైన వైదిక విజ్ఞానం అసలైన స్వరూపం ఏమిటి అని చెప్పడానికి తప్పించిన వాళ్ళల్లో ఇద్దరిని మాత్రం పేర్కోవాలి. ఎందుకంటే ఉమాశాస్త్రంతో పాటు భారతీయులమైన మనకి వేద విజ్ఞానంపై అద్భుతమైన ఫోకస్, ఒక ప్రకాశాన్ని ఇచ్చిన వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఒకరు గణపతి ముని, ఇంకొకరు పాండిచ్చేరికి చెందిన అరవింద మహర్షి. వీటిని సంప్రదాయవాదులు ఎంత మేరకు అంగీకరించారు అటు పెట్టి, ఎందుకంటే నేను సంప్రదాయవాదినే గనక వారు చూపించినటువంటి వేద విజ్ఞాన దీధికి మాత్రం నమస్కారం చేసుకోవాల్సింది. అద్భుతమైన ఒక నూతనమైన ఆవిష్కరణలు చేశారు వాళ్ళు. కొంతమంది వేదమే గొప్ప అని చెప్తూ పురాణాలను తూలనాడిన వాళ్ళు ఒకరు వచ్చారు, వేరే సమాజం. దాని గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు. వాళ్ళు వేదంలో ఉన్న కొన్ని విజ్ఞాన విషయాలను చెప్పారు, ఆ మేరకు వాళ్ళని గ్రహించారు. ఎందుకంటే కలియుగంలో ఎంత వారైనప్పటికీ కూడా సంపూర్ణ సత్యం చెప్పేటప్పుడు కొన్ని భావావేశాలు కలిసిపోయి అక్కడ కూడా ఒక మాలిన్యం ఏర్పడింది. ప్రతి మహాత్ముడు సంస్కరించదలుచుకున్న ప్రతి మహాత్ముడు ఒక మంచి పని చేస్తే వాళ్ళ అనుయాయములను చెప్పుకునే వాళ్ళు ఆ మహాత్ముల హృదయానికి విరుద్ధంగా ఆ సిద్ధాంతాలని రాద్ధాంతాలు చేసిన సందర్భం అందరికీ వచ్చింది. ఎవరూ మినహాయింపు కాదు. బుద్ధుడు, ఆదిశంకరులు, తర్వాత వచ్చిన రామానుజులు వీళ్ళందరూ చాలా గొప్పవారే. వాళ్ళు ఒక సత్యాన్ని ఆవిష్కరించారు. కానీ వాళ్ళ అనుయాయులు మనం చెప్పుకునే వాళ్ళు చేసిన రాద్ధాంతంలో వాళ్ళ అసలు సత్యాలు కూడా మరుగున పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఆలోచన పనులకు పనికొస్తాయని చెప్తున్నాను. అలాంటి వాటి దగ్గర గణపతి ముని కూడా మినహాయింపు కాదు, అందరూను ప్రతివారు. కానీ వాళ్ళ లోపం కాదు అది. తర్వాత అనుయాయుల లోపాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అనుయాయుల లోపాల వల్ల వచ్చిన వాటిని సంస్కరించుకుంటూ వెళ్లాల్సిన వాళ్ళు మరికొందరు వస్తూ ఉంటారు అలా కాలం మీద. అయితే మనకి రమణులు చెప్పిన మాటలు, ఇటు గణపతి ముని గారు చెప్పిన మాటలు, రమణులు వేదాంత విద్యకి ఆయన ప్రత్యక్ష ఉదాహరణ. ఎవరినో చెప్పక్కర్లేదు. బ్రహ్మ విద్య అంటే ఎలా ఉంటుందంటే రమణుల్లా ఉంటుంది, ఇంకేం చెప్పనక్కర్లేదు. అంత ప్రత్యక్ష ఉదాహరణ. అయితే వేదం అనగానే చాలామందికి అభిప్రాయం ఉన్నది. సంప్రదాయజ్ఞ పండితుల్లో కూడా వేదంలో పూర్వభాగం అంతా కర్మకాండని, తర్వాతంతా జ్ఞానకాండని, అంటే కేవలం కర్మలకు వినియోగించే భాగమే వేదంలో పూర్వభాగంలో ఉన్నది అనే అభిప్రాయం అందరికీ ఉన్నది, చాలామందికి, సంప్రదాయజ్ఞులకు కూడా. కానీ వేదంలో పూర్వభాగం కేవలం కర్మకాండ కాదు, అందులో కూడా అపూర్వమైనటువంటి విజ్ఞానం, ప్రపంచ మేధావులు, విజ్ఞాన రంగం వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటువంటి, ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయే విశ్వవిజ్ఞానం ఉన్నది, బ్రహ్మజ్ఞానం ఉన్నది. వేదంలో కూడా జ్ఞాన విషయం చాలా చెప్పబడుతున్నది. అన్న మంత్రాలకి జ్ఞానపరంగా, విశ్వవిజ్ఞాన రహస్యపరంగా, ఒక అద్భుతమైన ట్రాన్స్లో అంటే సమాధి స్థితిలో ఉండగా లభించిన విశ్వ రహస్య సత్యాల పరంగా అర్థం చెప్పినటువంటి వారు కొందరున్నారు. అవి మనకు గ్రాహ్యములు ఇప్పుడు. ఎందుకంటే ఎంత వేదం తెలుసుకుని ఇప్పుడు ఎవరు యజ్ఞాలు చేసేవాళ్ళు ఎంతమంది, యజ్ఞములు ఎవరికి తెలుసు? అటువంటిప్పుడు వేదంలో పూర్వభాగం అంతా యజ్ఞాలకే పరిమితం అంటే ఎలాగా? అందుకు వేదముల్లో పూర్వభాగాలు ఋగ్వేదం మొదలుకొని క్రమంగా చూపిస్తున్న మండలములు కానీ, సూక్తములు కానీ, వాటిలో చూపించిన విజ్ఞానం తెలిస్తే కొన్ని వేల 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 యుగాల క్రితమే భారతదేశానికి ఇంత గొప్ప విజ్ఞానం ఉన్నదా అని ఆశ్చర్యపోయి చేతులెత్తి నమస్కరిస్తాం. అంత విజ్ఞానం వేదంలో ఉన్నది. అది ఉంది అని చూపించినటువంటి వాళ్ళల్లో మన గణపతి ముని గారు ఇచ్చారు. గణపతి ముని గారు ఒక మాట అన్నారు, ఇంద్రుని, అగ్నిని ఈ రెండింటినీ ఆరాధించడం మరచిపోయిన తర్వాత, వదిలివేసిన తర్వాత ఈ దేశానికి దారిద్రము, నీరసము పట్టుకుందన్నాడు. ఇది ఆలోచించవలసిన అంశం అండి. అగ్నిని ఆరాధించడం మానివేశాక దారిద్ర్యం వచ్చింది. అగ్నిహోత్రాలు వెళ్ళిపోయాయి మనకి. అగ్ని నారయమశ్నవత్ అని వేదం చెప్తున్నది. అలాగే ఇంద్రుని ఆరాధన మానివేసిన తర్వాత శక్తి అనేది క్షీణమైంది అని. ఇంద్రశక్తి, ఇంద్రుడంటే పరమేశ్వరుడనే భావంతో వేదం వాడింది. అగ్నిశ్చ మయేంద్రశ్చ మే,
అని మన చమకంలో కూడా చెప్తాం. ఇంద్ర శబ్దం పరమేశ్వర భావనతో వాడబడింది. మనం అలాంటి ఇంద్రుడని ఒక దేవతని చేసి అనేక రకాల కథల కల్పనలు చేస్తూ పురాణం ఏ ఉద్దేశంతో చెప్పిందో అర్థం చేసుకోకుండా అవసరమైతే పురాణాలను కూడా తూలనాడి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఉమాశాస్త్రానికి నేపథ్యం అవసరం. ఈయన ఆవిష్కరిస్తున్న తల్లి ఎవరు? శివపత్న, విష్ణుపత్న? అసలు వేదం దృష్టిలో ఇవన్నీ ఉన్నాయా? వేదం దృష్టిలో శక్తి అంటే ఏమిటి? వేదం దృష్టిలో ఈశ్వరుడు అంటే ఏమిటి అన్న వైదిక దృష్టిలోంచి తీసుకున్నారు ఈ మహానుభావుడు. అటువైపు వేదాంతంతో సమన్వయించడం, ఇటువైపు వైదిక దృష్టికి సమ్మతమైన పురాణాలని ఆగమాలని తీసుకోవడం. ఒకవైపు పురాణాలు, ఒకవైపు ఆగమాలు. ఆగమాలంటే మంత్రశాస్త్రాలంటే మంత్రశాస్త్రములు, ఇంకోవైపు వేద విజ్ఞానం, వేదాంత విజ్ఞానం, యోగ విజ్ఞానం. ఇది కూడా చాలా ప్రధానం. కుండలిని రూపమైన యోగ విజ్ఞానం. ఇన్నిటి పరంగానూ ఆ విశ్వశక్తిని దర్శించడం అనే ఒక అద్భుతమైన దర్శనం ఉమాశాస్త్రంలో మనకు కనబడుతున్నది. అందుకే ఇంద్ర శబ్దం, అగ్ని శబ్దం వేదం పరమేశ్వర పరంగా వాడినది. అందుకు పరమేశ్వరుడు, పరమేశ్వరుని శక్తి. ఈ కోణంతో మనం పరిశీలించితే మన ఉమాశాస్త్రం వల్ల వచ్చిన సంస్కారం ఎలాంటిది అంటే ఒక అద్భుతమైన విజ్ఞానమయమైన కావ్యం ఇది. ఇందులో విజ్ఞానం ఉంటుంది. కథలు కాలక్షేపాలు వెతుక్కోవద్దు ఇక్కడ. అవి దొరకట్లేదే అని నిరాశపడద్దు. ఎందుకంటే ఇక్కడ శుద్ధంగా అమ్మ వస్తుంది, ఇంకెవరూ లేదు. శుద్ధమైన అమ్మ యొక్క స్వరూపం ఇందులో ఆవిష్కరించారు. వైదిక ఋషి యొక్క భావంలోంచి తీసుకొస్తున్నారు. అందుకే ఆ వేద విజ్ఞానం కూడా స్వీకరించబడింది. ఈయన అన్న మాటలే ఏమిటంటే విజ్ఞాన రహస్యము వేదముల్లో ఉన్నది. దాన్ని కేవలం మనం కర్మకాండ సంబంధమైన అర్థం మాత్రమే గ్రహించి ఆ విజ్ఞాన రహస్యాలను మనం కొన్ని శతాబ్దాల నుంచి తెలుసుకోకుండా పోయాం అని ఈయనన్న మాటల ఆధారంగానే చెప్పడం జరుగుతోంది ఇక్కడ. అంతేకాదు కొన్ని చోట్ల ఆయనకి వివిధ కాలముల విషయమై వేదం ఆనాడే చెప్పిన రహస్యములు దర్శనమయ్యాయి. ఎందుకంటే ఈయన కేవలం అర్థాలు చెప్పే పండితుడు కాదు, తపస్సుతో దివ్యార్థాన్ని దర్శించే ద్రష్ట. గణపతి ముని ఒక ద్రష్ట. ఆయన తపస్సుతో దర్శించాడు. అందుకు తాను సంపాదించిన సమస్త విజ్ఞానం ఇందులో పెట్టాడు. ఇంద్రాణి సప్త కూడా సామాన్యం కాదు. 700 శ్లోకాలు వజ్రాయుధాలే. అసలు పరమేశ్వర పరంగా మహద్భయం వజ్రముద్యతం లాంటి మంత్రములు మనకి వేదాల్లో ఉపనిషత్తుల్లో కనబడతాయి. వజ్రాన్ని ఎత్తినటువంటి స్వరూపము అంటే వజ్రం ఎత్తినవాడు ఇంద్రుడా లేక ఇతర దేవతల? పరమేశ్వర పరంగానే అది వాడబడింది. ఇక్కడ వజ్రం అంటే లోకాన్ని శాసించే శాసనశక్తి, వజ్ర వైరోచనైన శక్తి. అదే దశమహావిద్యలు ఉన్నది. దశమహావిద్యలు తంత్రంలోకి వచ్చేటప్పటికల్లా వామాచారంలో చాలా భయంకరంగా జుగుప్సాకరంగా మారి ఇప్పటికీ కూడా కాళీ అనగానే శ్మశానాల్లో సాధన చేయడం, తార, చిన్నమస్త ఇత్యాది పేర్లు చెప్తేనే కొంచెం జుగుప్స. అసలు వాటికున్న ఆకారాలు చూస్తేనే భయం వేస్తుంది. నెత్తురుడుతూ కపాలమాలను వేసుకుని నాలిక ఇంత వేలాడేసుకుని ఇవి చూస్తూ ఉంటే హిందువులు ఆటవిక కాలం నాటి చెందినటువంటి అనాగరిక జాతి అని ఎవరికైనా అనాలనిపిస్తుంది. అలా అన్నవాళ్ళు మూర్ఖులు అని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఎందుకంటే ఈ దశమహావిద్యలు ఏవో కాదయ్యా, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అద్భుతమైన వైశ్వానర, దహర ఆ విద్యలే ఇక్కడ చెప్పబడుతున్నాయని సమన్వయిస్తూ దశమహావిద్యలకి సూత్రం రచించాడండి మహాత్ముడు. ఆయన కోణమే వేరు, ఆలోచన కోణం. అప్పుడు చూస్తే దశమహావిద్యలు ఎక్కడో లేరయ్యా, నీలో ఉన్నారు, విశ్వంలో ఉన్నారని తెలిసిపోతుంది. అలాంటి ఒక జ్ఞానం విశ్వవిజ్ఞానంగా చూసేటప్పుడు బహిర్ముఖ జ్ఞానం, నీ లోపలే చూసేటప్పుడు అంతర్ముఖమే ఆత్మజ్ఞానం. ఈ విధంగా దశమహావిద్యలను అన్వయించారు. అలాగే చండీ సప్తశతిగా మనం చెప్పుకుంటున్న దేవీ మహాత్మ్యాన్ని కూడా ఈయన కొన్ని దశకాలు రచించాడు. అంటే ఈ గ్రంథం మీరు చదివితే దేవీ మహాత్మ్యం పారాయణ చేసిన ఫలితం వస్తుంది. అయితే అందులోనూ సప్తమాతృకులు ఉన్నారు కథలో. అది మంత్రమయంగా ఉంటే దాన్ని తీసి యోగపరంగా అద్భుతంగా అన్వయిస్తూ సప్తమాతృకులు అంటే ఏమిటో చూపించాడు. ఇలా చూపించడం వల్ల తార్కికమైన దృష్టి కలిగిన నేటి అధునాతన మానవుడికి, జ్ఞాని అయిన వాడికి, విచారణశీలుడైన వాడికి చాలా అద్భుతమైన సమన్వయాలు దొరికాయి. అందుకే దశమహావిద్య నేను చూసిన స్వరూపం వేరు. అలాగే దశమహావిద్యల్ని, సప్తమాతృకుల్ని, త్రిశక్తులని, దుర్గాది రూపాలని ఇన్నిటినీ సమన్వయిస్తూ ఒక్క గ్రంథంలో తీసుకొచ్చారు. అది ఉమాశాస్త్రం. అందుకే దానికి ఉపోద్ఘాతంగా ఇవి తెలుసుకోవచ్చు. అయితే మనకి పురాణాలు వెతికినా ఇవి వెతికినా కొన్ని అమ్మ రూపాలు దొరుకుతాయి. అవే ఎన్నో అని మనం అనుకుంటున్నాం. వేదంలో అమ్మ పేర్లు ఎన్ని చెప్పారో తెలుసా? అరుంధతి, ఇళ, సరస్వతి, భారతి, వాజినీవతి ఇలాంటి దివ్య శబ్దములతో ఎన్నో రకాలుగా అమ్మవారి యొక్క పేర్లు కనబడతాయి. శ్రద్ధ, మేధ ఇత్యాది రూపములతో, ధారణ, ఇవన్నీ కూడా విశ్వాన్నం తిట్టడుపుతున్న ఒకే శక్తి యొక్క బహువిన్యాసాలు. అందుకే ఈ దృష్టిలో ఉమా అంటే ఒకే శక్తి. ఆ ఉమా ఎవరిదో ఆయన ఒకే పరబ్రహ్మము, ఒక పరబ్రహ్మ ఆయన ఒక్క శక్తి. ఈ రెంటికి నిజానికి భేదం లేదు. ఇది సమయాచారం. ఇది ఈయనకి ముందు కొన్ని సహస్రాబ్దాల క్రితమే శంకర భగవత్పాల్ వారు
ఆ విధంగా సంస్కరించి చూపించారు. ఆ మహానుభావుడు కూడా ఇటువంటి కోణం చూపించడం చేతనే వైదిక మతం నిలబడింది. మళ్ళీ కొన్ని శతాబ్దాల తర్వాత గణపతి ముని గారు, రమణ మహర్షి ఇత్యాదుల వల్ల మళ్ళీ వైదిక మతం ఒక అద్భుతమైనటువంటి దశను పొందింది. కనుకనే కలి ప్రభావం చేత హిందూ మతం అనబడే వైదిక మతం దెబ్బతింటున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు రక్షించే మహర్షుల యొక్క కృప మనకున్నది అనేటువంటి ఒక ధైర్యం మనకున్నది. అందుకే శంకర భగవత్పాలు వారి తర్వాత మళ్ళీ మనకు క్రమంగా విద్యారణ్యులు వీళ్ళు వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస, వీరిని చరిత్రలో హిందువులు మర్చిపోరారు. రామకృష్ణ పరమహంస వచ్చేటప్పటికీ ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం జ్వాలగా వచ్చి విదేశస్తులు కూడా భారతీయ సంస్కృతి ముందు తల వంచి నమస్కరించే స్థితి వచ్చింది. పరమహంస శిష్యులైన వివేకానంద, ఆ తర్వాత క్రమక్రమంగా వచ్చిన వాళ్ళలో మనం గణపతి ముని గారి గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఉమాశాస్త్రం అనగానే విశ్వ నిర్వాహకురాలైన విశ్వమూలయ అయినటువంటి శక్తి గురించి చెప్తున్నారు. ఇందులో ఏ విధంగా కూర్పు చేశారో చెప్పుకున్నాం. కొన్ని శతకములుగా ఉన్న దీంట్లో ప్రథమ స్తబకము, ప్రథమ శతకంలో ప్రథమ స్తబకము, స్తబకము అంటే పూలగుత్తి అని చెప్పుకున్నాం. సాధారణంగా స్తబకములో 10 శ్లోకములకు తక్కువ ఉండవు, 10 శ్లోకాలకి పైన కొన్ని కొన్ని శ్లోకములు ఉండవచ్చు. ఒక్కొక్క స్తబకము ఒక్కొక్క ప్రత్యేక అంశాన్ని మనకి తెలియజేస్తుంది. ఈ మొదటి స్తబకంలో వరుసగా మొదటి 2-3 స్తబకాల్లో కూడా విశ్వసృష్టి ఎలా జరిగినది అనేది చూపిస్తున్నారు. ఇది ఒక సంప్రదాయం. సాధారణంగా భాగవతం, ఇతర పురాణాలు కూడా ముందు ప్రారంభంలో ఈ సృష్టి ఏ విధంగా జరిగి ఉంటుంది అనేదే మాట్లాడతారు. కానీ భాగవత ప్రవచనం విన్నా, విష్ణు శాస్త్రం విష్ణు పురాణం ప్రవచనం విన్నా మొట్టమొదటి అధ్యాయాలు మాత్రం బోర్ కొడతాయండి. తెలుసు, ఇప్పుడు ఎన్ని చెప్పలేదు అనుభవం, చెప్పేవాడికి బోరని నేను అన్ను. ఆ మొదటి ఘట్టాలన్నీ సృష్టి ఇవన్నీ అలాంటి అంశం ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ఏంటంటే కేవలం ఆలోచన సంబంధమైన అంశం. అందుకు దాన్ని ఎంత అవసరమో అంత తీసుకుని మిగిలిన విషయాలకు మనం వెళదాం. ఎంత అవసరం అంత విడిచిపెట్టం, అలాగని మొత్తం చెప్పుకోం. ఎంత అవసరమో అంత సారభూతమైన విషయములు మాత్రమే ఉమాశాస్త్రం నుంచి తీసుకుంటున్నాం. మొట్టమొదటి ఈ శ్లోకంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం. అఖిల జగన్మాతోమా తమసా తాపేన చాకులానస్మాన్ అనుగృహ్ణాత్వనుకంపా సుధాద్రయ హసిత చంద్రికయ. అఖిల జగన్మాత ఉమా. ఉమా అంటే ఏమిటో మొదట ఒక్క వాక్యంలోనే తెలిసిపోయింది. అఖిల జగన్మాత, సర్వజగతికి తల్లి అయినటువంటిది ఆయన ఉమా. అంటే అమ్మా అనే ప్రారంభించారు ఇక్కడ చూడండి. అఖిల జగన్మాత ఉమా. ఉమా అనే మాటకు నిన్న మనం ఎన్ని రకాల అర్థాలు తెలుసుకోవాలో అన్నీ తెలుసుకున్నాం. వేదాంత పరంగా, వేదపరంగా, యోగపరంగా, భక్తిపరంగా, పురాణపరంగా అన్ని అర్థాలు గ్రహించాలి సాధనాపరంగా. అఖిల జగన్మాత ఉమా, ఆ ఉమాదేవి మమ్మల్ని అనుగ్రహించుగాక. అనుగృహ్ణాతు, అది వచ్చింది. అనుగృహ్ణాతు, అనుగ్రహించుగాక. ఎలా అనుగ్రహిస్తారు అంటే తన చిరునవ్వుతో అనుగ్రహించాలిట. ఆవిడ చిరునవ్వు అంటే చిరునవ్వునే వర్ణిస్తారని చెప్పుకున్నాం కదా. ప్రతి స్తబకంలో మొదటి శ్లోకము చిరునవ్వు. ఇప్పుడు ఆవిడ చిరునవ్వు ఎలా ఉన్నది? ఆ చిరునవ్వు అనుగ్రహ భావాన్ని చెప్తుంది. అనుగ్రహము అంటే ప్రసన్న భావం మనపై చూపిస్తూ దయ. అనుగ్రహానికి మరొక పదం దయ. ఇక్కడ ఆ అర్థమే తీసుకోవాలి. అలా దయని చూపించుతోంది తల్లి. ఆ దయ నవ్వులో కనబడుతుందండి. అందుకే నవ్వు దేనికి సంకేతం అంటే దయకి సంకేతంట. జ్ఞానము, కారుణ్యము రెండూ కనబడతాయి. ఏవైనా సమస్య వచ్చినప్పుడు ఎలా మనం దాన్ని నిర్వహిస్తామని భయం కలిగిందనుకోండి, అక్కడ ఎవడైనా నిలబడి నవ్వుతూ చూశాడు అనుకోండి, అప్పుడు వాడికి భయం లేదని తెలుస్తుంది. వాడికి సమస్యే కాదు, సులభంగా తీర్చగలడు, దానికి సంబంధించిన జ్ఞానం వాడుకుందని అర్థమైపోతుంది. ఒక్క నవ్వుతో వాడు చూపించిన విషయం ఏంటి? మనం బెంబేలు పడిపోతుంటే వాడు నవ్వుతూ నిలబడ్డాడు అంటే మీకు కష్టమేగా, నాకు సులభమే అని చెప్పడం. అందుకు ఏదైనా సాధించగలిగిన జ్ఞానం ఆ నవ్వులో కనబడుతుంది. అదేవిధంగా దుఃఖపడుకునాయనా అనే కారుణ్యం, ఆనందం ఆ నవ్వులో కనబడుతుంది. కనుక ఆనందం అనబడే ఆ నవ్వులో కారుణ్యము, సమర్థత అన్నీ కనబడుతున్నాయి, జ్ఞానం కనబడుతుంది. కనుక జ్ఞానానంద ప్రసన్న భావము నవ్వుతో చూపిస్తుందండి. ఆ నవ్వు ఎలా ఉన్నది అంటే హసిత చంద్రికయా. నవ్వు వెన్నెలతో పోల్చబడింది. అయితే వెన్నెలలో ఆర్ద్రత ఉంటుందట. సాధారణంగా చంద్రకిరణాల్లో ఒక రకమైన రసశక్తి ఉంటుంది, అమృత శక్తి ఉంటుంది అని మన శాస్త్రం వర్ణిస్తున్నది. అలాగే అమ్మ నవ్వు వెన్నెలలో ఆర్ద్రత ఉంది, తేమ ఉన్నది, తడి ఉన్నది. అసలు ఆవిడ పేరే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టి. ఆర్ద్ర ఏమిటయ్యా ఆర్ద్రత అంటే సుధార్ద్రయ, అమృతపు ఆర్ద్రత ఉందిట. నీటి తడి కాదండి, అమృతపు తడి ఉందిట. అమ్మ నవ్వు వెన్నెలలో అమృతపు తడి ఉన్నది. అయితే ఏమిటా అమృతం? అదొకటి. అందుకు ఆర్ద్రయ, సుధార్ద్రయ, అనుకంప సుధార్ద్రయ. అనుకంప, అనుకంప అంటే దయ.
దయ అనే అమృతపు తడి కలిగిన అమ్మ యొక్క నవ్వు వెన్నెల నన్ను అనుగ్రహించుగాక. ఇది దీని యొక్క భావం. అంటే ఆ నవ్వు వెన్నెల్లో దయ ఆర్ద్రంగా ఉంది. సాధారణ ఆర్ద్రత అనే మాట అంటూ ఉంటాను లోకంలో. ఆర్ద్రమైన గుణం. డ్రై హార్ట్స్ పనికిరావు, టెండర్ హార్ట్స్. అందుకే ఆర్ద్రమైనటువంటి ఆ లక్షణం ఏమిటి? ఆర్ద్రత అంటే దయ. దయ దయ అనబడి ఆర్ద్రత. పైగా ఆ నవ్వు వెన్నెల వల్ల మనకు ఉపకారం ఏమిటి? సాధారణంగా కూడా గమనించండి, వెలుగులో తడి ఉండదు, తడిలో వెలుగుండదు. లోకంలో లక్షణం అది. అసలు వెలుగు బాగా వస్తే పొడెక్కిపోతుంది, సూర్యకాంతి పడుతూ ఉంటే పొడెక్కిపోతాం. అందుకు ఇక్కడ చిత్రం ఏంటంటే వెలుగు తడి రెండూ ఉన్నాయట. వెలుగుని చిత్తనండి, తడిని ఆనందం అనండి, రెండింటిని కలిపి చిదేకర స్వరూపిణి అనండి, సరిపోయింది చక్కగా. అందుకే ఆ రెండూ ఉన్నాయి అందులో. ఆర్ద్రమైన వెన్నెల వంటి. ఎందుకంటే సూర్యకాంతి మంచిదే కానీ చూస్తూ కాలక్షేపం చేయలేం, కానీ వెన్నెల హాయిగా కాలక్షేపం చేయగలం. అందుకే అమ్మ నవ్వు వెన్నెల అంత చక్కగా ఉన్నది. పైగా తడి కాంతి రెండు లక్షణములు ఏంటంటే, తడి తాపాన్ని పోగొడుతుంది, కాంతి చీకటిని పోగొడుతుంది. ఈ రెండు లక్షణములు. అందుకే నవ్వు వెన్నెల్లో తడిని కాంతిని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అందులో ఉన్న వెలుగు నాలో ఉన్న చీకటిని పోగొట్టాలి, అందులో ఉన్న తడి నాలో ఉన్న తాపాన్ని పోగొట్టాలి. మనకు రెండు అలవాటైపోయాయి. ఏమిటి? చీకటి, తాపము. అందుకు రెండు గుణములు. చీకటి అంటే తెలుసు, అజ్ఞానం. అది కావలసినంత ఉంది. అజ్ఞానం ఉందని ఒప్పుకుంటే కొంత జ్ఞానం ఉన్నట్టే. అది ఒప్పుకోలేవు, అది కూడా వచ్చింది బాధ. కనుక అజ్ఞానం అనేటువంటిది తమస్సు. దీనికి తోడు తాపం. అది ఎంత ఉందనేది చెప్పక్కర్లేదు. ఆ తాపం చాలా ఎక్కువ. జ్వరం వచ్చి తగ్గచ్చు కానీ తాపం ఎప్పుడూ తగ్గదు. జన్మల జన్మల నుంచి ఉంటుంది తాపత్రయం. దీని గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం కానీ చెప్పక్కర్లేదు. కనుక మన హృదయం అనేటువంటి గుహలో ఈ రెండు ఎప్పుడు ఉన్నాయి. ఏమిటి? చీకటి, తాపం, వేడి, తపన. ఈ రెండు చాలా ఉన్నాయి. ఈ రెండింటిని పోగొట్టాలంటే తాపం పోగొట్టే చల్లదనం కావాలి, తమస్సుని పోగొట్టే కాంతి కావాలి. ఆ రెండు నా నవ్వు ద్వారా ఇస్తానంటుంది అమ్మ. అందుకే అమ్మ నవ్వు వెన్నెల్లో దయ అనే ఆర్ద్రత వల్ల మన తాపం పోతున్నది. ఆ వెన్నెలలోంచి వచ్చే ప్రకాశం వల్ల మనలో అజ్ఞానం పోతున్నది. అందుకే పైన చెప్తున్నారు, తమసా తాపేనచ ఆకులాన్ అస్మాన్. ఇది మాట. ఆకుల అంటే పీడింపబడిన వాళ్ళు అని అర్థం. తమస్సు చేత తాపము చేత పీడించబడిన మమ్ములను అన్నారు. అంటే తను తాను గౌరవించుకున్నారా? మన కోసం, అందరి కోసం. అది తన కోసం మాత్రమే చేసే ప్రార్థన కాదు ఇది, అందరి కోసం. అస్మాన్, మమ్ములను. మా హృదయం తమస్సుతో తాపంతో ఆకులమైపోయింది, అంటే పీడింపబడుతూ వ్యధ చెందుతున్నది. ఇలాంటి హృదయాన్ని అనుగ్రహించి కరుణ అనే అమృతము చేత ఆర్ద్రమైన నవ్వు అనే వెన్నెల మాపై ప్రసరించి అమ్మ అనుగ్రహించుగాక అని ఈ శ్లోక భావం. చాలదా ఈ శ్లోకం ఒక్కటి భావనాత్మకంగా వెళితే? అందుకు భావనాత్మకంగా ప్రతి శ్లోకాన్ని చూడాలి. అఖిల జగన్మాత ఉమా తమసా తాపేన చ ఆకులాన్ అస్మాన్ అనుగృహ్ణాత్వనుకంప సుధార్ద్రయా హసిత చంద్రికయ. దీని ఆకాంక్ష అని అంటారండి శాస్త్రములో. ఆకాంక్ష అంటే ఏమిటి కోరుకుంటున్నావు నువ్వు? ప్రయోజనం ఏమిటి? తర్వాత అమ్మవారంటే ఏమిటో విషయం తర్వాత వస్తుంది. ప్రయోజనం ఏమిటి? అమ్మవారిని అందుకు ఆరాధించాలి. ప్రయోజనం ఏమిటి అంటే, నాలో తమస్సు తాపము పోగొట్టుకోవడమే ప్రయోజనం. ఉమా సహస్రం వల్ల మనం పొందవలసిన ప్రయోజనం అది. అందుకే ముందు ఆకాంక్ష కలుగుగాక అని. అంటే గ్రంథం ఇచ్చే ప్రయోజనం కూడా అదే అని చెప్పడం. దీనిలో వస్తు నిర్దేశమని ఉమాదేవి యొక్క నవ్వు వెన్నెల్ని చెప్పడం జరిగినది. ఇప్పుడు అమ్మవారంటే ఏమిటో మొదలవుతుందండి. నిఖిలేషు ప్రవహంతీం నిరుపాధి విమర్శయోగ దృశ్యోర్మిం అజరామజామమేయాం కామపి వందే మహాశక్తి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అమ్మవారంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. ఒక్కడ మనం మర్చిపోకూడదు. అహమ్మూలతత్వాన్ని బోధించిన రమణుల శిష్యులై ఆ జ్ఞానాన్ని పండించుకున్న మహాత్ముడితడు. అందుకు ఆయన ఏది పండించుకున్నాడో అదే పలుకుతుంది, అదే ఇక్కడ పలుకుతుంది. ఆవిడెవరయ్యా? చైతన్యం యొక్క లక్షణం అది. ప్రసరించుట, వ్యాపించుట. అందుకు ప్రవాహం అంటే వ్యాపకత్వంకి చెప్పడం. ఎక్కడ వ్యాపించిందండి? అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే నిఖిలేషు, అన్నిటి యందు, అణువు మొదలు బ్రహ్మాండం వరకు సర్వవస్తువులు. యచ్చకించే జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్ట తత్సర్వం. అందుకే యచ్చకించే జగత్సర్వమే నిఖిలేషు ప్రవహంతి. అన్నిట్లో వ్యాపించిపోయింది అని మీరు చెప్తున్నారు కానీ ఎప్పుడూ మాకు తెలియలేదు, తెలియబడలేదు. అది ఒప్పుకోవాలి వెంటనే.
అంతటా ఉందండి. అంతటా ఎప్పుడు ఈ పురాణాలు తీసేవాళ్ళు, వేదాంతం చెప్పేవాళ్ళు గోల పెడతారు. అంతటా ఉంది, అంతటా ఉంది, అంతటా ఉంది అని. వినడానికి బాగుంది, మాకు అలవాటు అయిపోయింది. ఏమిటి అంతటా ఉందా అనడం. ఎవరిని కదిలించండి, భగవంతుడు అంతటా ఉన్నాడండి. కబుర్లు మాత్రం అందరూ చెప్తారు, కానీ ఎవరికి అనుభూతిలోకి వస్తుంది అది వెంటనే తెలియాలి కదా. కానీ అంతటా ఉందని చెప్పడం ఎంత అవసరమో. అక్కడ ప్రతి నూతిలోనే నీళ్లు ఉందండి అని చెప్పాం. ఉందండి, మరి ఎవరికి వస్తుందండి? ఎవరు చేద వేస్తూ ఉడితే వాళ్ళకి వస్తుందండి. అక్కడ ఉందండి, సాధన చేయొద్దు. అందుకు ఎవరికి అది అనుభవానికి వస్తుందంటే నిరుపాధి విమర్శ యోగ దృశ్యోర్మ, అంతే. ఇక్కడ పట్టుకున్నారు మళ్ళీ రమణుల యొక్క మాట వచ్చేసింది. నిన్నటి వరకు హాయిగా బాగుందండి, పుస్తకం పోవడం, పోలీస్ ఆఫీసర్ చచ్చిపోవడం, బ్రహ్మాండంగా ఉన్నాయి. మళ్ళీ వేదాంతం చెప్పారా, మళ్ళీ అది ప్రమాదం. కానీ ప్రమాదం ఏంటి? ఈ ప్రమాదం ఉమాశాస్త్రం అంతా ఉంది, మీ ఇష్టం. ఇంకా నిరుపాధి విమర్శ యోగ దృశ్యోర్మిం, ఇది ఇక్కడ పట్టుకోండి. ఇది ఒకటే పదం. నిఖిలేషు ప్రవహింతీమైన శక్తి ఎవరికి తెలియబడుతుందంటే నిరుపాధి విమర్శ యోగం. యోగం అంటే ఏంటో తెలుసు కదా, భగవద్గీత తెలిసిన మీకు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యోగం అంటే అనేక అర్థాలు ఉన్నాయి, కానీ సాధన ఇక్కడ ప్రధానం. సాధన పరమాత్మను తెలుసుకోవడానికి చేసే సాధన పేరు యోగము. ఇది ఆ యోగం ఎలాంటి యోగంతో ఉండాలి అంటే నిరుపాధి విమర్శ యోగ. అమ్మకి విమర్శ రూపిణి విద్యా వేదాది జగత్ప్రసూడు అని చదివేమో లేదా? విమర్శ రూపిణి ఆవిడ. ఇక్కడ నిరుపాధి విమర్శ అని మాట వేశారు. విమర్శము అంటే నిజానికి ఇక్కడ ప్రధానమైన అర్థం ఏంటంటే ఆలోచన. ఒకదాన్ని విస్తారంగా ఆలోచిస్తే దాన్ని మనం విమర్శ అంటాం లోకంలో. అంతేగాని తిట్టడం కాదు అది విమర్శ. ఫలానా వాడు విమర్శించాడంటే మనకేమో తిట్టేయడనే అర్థం తీసుకుంటున్నాం. విమర్శనం అంటే ఒక దాని గురించి, దాని ఆనుపానులు, అసలు విషయాన్ని చర్చ చేసుకోవడం, ఆలోచన చేయడాన్ని విమర్శ అంటారు. అయితే దేన్ని విమర్శ చేయాలి? మనం పొద్దుటి నుంచి ఎన్నో విమర్శలు చేస్తుంటాం. అదా విమర్శ. అది ఎందుకు జరిగిందంటే, అది ఏమై ఉంటుందంటే అని ప్రతి వస్తువుని విమర్శించి దాని అసలు స్వరూపం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అసలు స్వరూపం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం పేరు విమర్శ. ఇది ఆలోచనా రూపం. ప్రతి వారిలో ఆలోచనా రూపం. ఆలోచన లేని వాడికి ఆత్మతత్వం అందదు. ఆలోచించాలి, బుర్రకు పని పెట్టాలి, లేకపోతే లభిస్తుందా అండి? మాకు అవన్నీ తెలియదండి, కుంకుమ వేసి దండం పెడతాం, ఇస్తే మోక్షం ఇచ్చింది, లేకపోతే లేదు అనే వాళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్పాను. కనుకనే విమర్శ ఏమిటి అంటే నిరుపాధి విమర్శ. ఆ యోగము విమర్శ యోగము, ఆ విమర్శ నిరుపాధి విమర్శ. అలా తెచ్చుకోవాలి మనం అర్థం అవడానికి. కానీ చేసే సాధన విమర్శనాత్మకమైన ఆలోచనాత్మకమైన యోగం కావాలి. ఆలోచన ఎలా చేయాలి? కొంతమంది చాలా ఆలోచిస్తుంటారు పనికి మాలి, దానితో తలనొప్పులు, అనారోగ్యాలు తెచ్చుకుంటుంటారు. కానీ అమ్మ యొక్క అనుభవం రావడం కోసం చేయవలసిన విమర్శ ఏమిటంటే నిరుపాధి విమర్శ. చాలా గొప్ప మాట. ఉపాధి విమర్శ, నిరుపాధి విమర్శ. ఇంకా తెలియంటే సోపాధిక విమర్శ, నిరుపాధిక విమర్శ అని అందాం. మన విమర్శలన్నీ ఉపాధి విమర్శలే. ఉపాధి అంటే లోకంలో కంటికి కనబడే వస్తు సముదాయాన్ని ఉపాధులు అని అంటారు. వస్తువులు, మన శరీరం కావచ్చు, బయట శరీరాలు కావచ్చు, వస్తువులు కావచ్చు. ఈ ఉపాధుల గురించే మనం ఆలోచిస్తుంటే ఏ సబ్జెక్ట్ చెప్పిన ఉపాధితో చెప్పాలి, లేకపోతే మనకు అర్థమవుతుంది. అమ్మ అయినా సరే ఆభరణాలు కట్టుకుని, చీర కట్టుకుంది, ఎర్రగా ఉంది అని ఉపాధితో చెప్తే కానీ మనకు ఆనదు. కానీ ఉపాధులని విడిచిపెట్టి కేవల చైతన్యం మాత్రం ఏది ఉన్నదో అది నిరుపాధి. దీనిని నిర్విశేష జ్ఞానము అని శాస్త్రం చెప్తున్నది. నిర్విశేష, నిర్వికల్ప ఇత్యాది శబ్దం అనేది ఇక్కడ చెప్పబడుతుంటుంది. ఇవన్నీ మీరు లలితా శాస్త్రంలో చదివారు. ఒక ప్రమాదం ఉంది. ఉమాశాస్త్రం అంటే మీకు లలితా శాస్త్రం బాగా అర్థమైపోతుంది, తర్వాత మీ ఇష్టం. అంత ఉన్న దీనిలో. కనుకనే విమర్శ రూపిణి విద్య, ఆ విద్య అమ్మవారి యొక్క స్వరూపం. విమర్శ రూపిణి విద్య అంటే బ్రహ్మ విద్య, మరొకటి కాదు. ఏమిటా విమర్శ రూపిణి విద్య? నిరుపాధి విమర్శ యోగ. ఉపాధులకి గురించి ఆలోచించడం కాదు, ఉపాధులు ఎన్నింటి యందు ప్రవహిస్తున్నది నిఖిలేషు ప్రవహంతీం. ఉపాధుల్లో ప్రవహిస్తున్న దాని గురించి ఆలోచించు. దాని గురించి విమర్శ చేయడమైన యోగం నీకు తెలిస్తే అప్పుడు ఆ శక్తి తరంగాలుగా నీలో అనుభవానికి వస్తుంది. అందుకే అప్పుడు నిరుపాధి విమర్శ యోగ దృశ్యోర్మిం అని మాట వేశారు. దృశ్యం అంటే కనబడ్డం అంటే అనుభవానికి రావడం. ఇక్కడ రుచి చూశారా అంటే రుచి రూపం ధరించి కనబడుతుందా? అనుభవం. అందుకే దృశ్యం అంటే ఇక్కడ అనుభవం. ఏమిటా అనుభవం? ఎలా వస్తుంది? ఆ విమర్శ చేస్తేట ఒక తరంగంలా నీకు అనుభూతి వస్తున్నది, భగవద్ అనుభవం అది. అందుకే నిఖిలేషు ప్రవహింతైన తల్లి నిరుపాధి విమర్శ యోగమునకు మాత్రమే దృశ్యమై తరంగముగా వాళ్ళు ప్రవహిస్తున్నది. అలాంటి ఆ తల్లి ఎటువంటిదయ్యా అంటే అజరాం, అజాం, అమేయాం 3 మాటలు వేశారు. ఇవి నిజానికి దేవి యొక్క అధర్వ శిష్యంలో కూడా వస్తాయి. అజాం అని అమ్మవారికి ఒక మాట ఉన్నది.
ఇక్కడ అజా శబ్దానికి అర్థం ఏంటంటే జన్మరహితురాలు, ఒకప్పుడు ప్రారంభమై ఒకప్పుడు పూర్తయ్యేది కాదు, ఎప్పుడూ ఉన్న తల్లి, అందుకే అజాం. అది అమేయాం. ఎంతుందండి అంటే నీ కొలతలకు అందదు. కొలతలు అనేక రకాలు, మన కొలతలోకి వస్తే కానీ అర్థం కాదు. కానీ కొలతలకు అందనిది కనుక అమేయాం. అంతేకాదు ఏ మార్పు లేనిది. ఇవాళ ఇలా ఉంది, రేపు కొంచెం క్షీణిస్తుంది. సృష్టిలో ప్రతిదానికి ఉన్న మార్పు క్షీణించడమేనండి. మనం అనుకుంటాం వృద్ధి చెందడం అని. వృద్ధి చెందడం లోపల క్షీణించడమే జరుగుతుంది. ఒక ఆయనకి వయస్సు పెరిగిందంటే ఆయువు తరిగిందని అర్థం. కానీ పెరిగిందన్న దాంట్లో తరిగిందనేది ఇంప్లైడ్, అది దాని లక్షణం. అది ఈవిడిలో తరుగుదల లేదు కనుక అజరాం, జీర్ణించేది కాదు ఈ శక్తి. అజరాం అజాం అమేయం అంటే అమ్మవారంటే ఏమిటో ఇంత అద్భుతమైన నిర్వచనం, డెఫినేషన్ ఇచ్చేశారండి. ఇంకేం కావాలండి? ఇది అర్థమైతే అమ్మవారు అర్థమైంది. అనే నిఖిలేషు ప్రభగంతీం నిరుపాధి విమర్శయోగ దృశ్యోర్మిం అజరాం అజాం అమేయం. సరేనండి, ఆ శక్తి ఎలాంటిదంటే కామపి మహాశక్తిం వందే. కామపి, ఈ కామపి అనే మాట సంస్కృతంలో చాలా అద్భుతమైన మాట అండి. కామపి, కాచన, కంచన, ఈ శబ్దములు. కామపి అంటే ఏదో ఒక అనిర్వచనీయమైన అన్నప్పుడు ఈ శబ్దములు వేస్తారు. కాచన విహరతి కరుణ కాశ్మీరస్తవక కోమలాంగలత అంటాడు మూక కవి మూక పంచశతిలో. కాచన విహరతి కరుణ. కాచన ఎవరో ఎవరో పైనంతా వర్ణించి ఎవరో ఒక ఆమె అన్నాడు. అంత చెప్పి ఎవరో ఒక ఆమె అంటారండి. అంటే ఎంత చెప్పినా ఆవిడ అనిర్వచనీయురాలు. అనిర్వచనీయమైన మాటకి తెలుగులో దీనికి అర్థం ఏంటంటే ఒకానొక అని చెప్పుకోవచ్చు. ఒకానొక అనిర్వచనీయం. ఏదో అజరాం అజాం అమే అని పదాలు వల్లిస్తున్నాను కానీ ఆ తల్లి యొక్క దివ్యత్వము మాటకందనిది కనుక కామపి, అనిర్వచనీయ అని అర్థం చేసుకోవాలి. అలాంటి కామపి మహాశక్తి వందే. అటువంటి మహాశక్తిని నేను నమస్కరిస్తున్నాను. ఒక్క శ్లోకాన్ని మనం స్పష్టంగా చెప్పుకుంటే, ఒక్కొక్క పదం విశ్లేషిస్తే ఎంత పరిపూర్ణమైన రసం వచ్చింది. అలాంటివి కొన్ని శ్లోకాలు చెప్పుకోగలం మనం. 1000 ఇలా చెప్పుకుంటే నాకు కనీసం ఎన్ని రోజులు కావాలో మీరు లెక్క కట్టచ్చు. నిఖిలేషు ప్రవహంతీం నిరుపాధి విమర్శ యోగ దృశ్యోర్మిం అజరాం అజాం అమేయాం కామపి వందే మహాశక్తిం. సా తత్వతః, ఇక్కడ చూపిస్తున్నారు విశ్వ విజ్ఞానం కదా అమ్మవారు అంటే. సమస్త విశ్వాన్ని నడుపుతున్న శక్తి, అది తెలియవలసింది. దీని విషయంలో ఏ మతం వాడైనా ఒప్పుకోవాల్సిందే. సమస్త విశ్వాన్ని నడుపుతున్న ఒక మహాశక్తి ఉంది అని ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు. వాడి అభిప్రాయం ప్రకారంగా ఆ శక్తిని వాడు ఆరాధిస్తున్నాడు. ఆ శక్తి గురించి ఒక స్పష్టమైన అవగాహన కలిగి దానిని ఆరాధించే పద్ధతుల్ని యుగాల క్రితమే ఏర్పాటు చేసినటువంటి వేద సంస్కృతికి మనం వారసులు. ఆ వేద సంస్కృతి ఆ శక్తిని ఎలా దర్శించింది వివిధ మంత్రముల ద్వారా, అది ఆలోచనలో వెళ్ళాలి. అందుకే ప్రవచనం దేనికంటే ఆలోచనకి. వింటున్నామంటే ఇక్కడ మీకు పనిచేసేది చెవి, ఇంకేం కాదు. చెవి అంటే మెదడే కనుక ప్రవచనం ఆలోచనకే పని. ఇంకా పూజ అంటే మనం ఆలోచించవలసిన అవసరం లేదు. హాయిగా అక్కడ ఉన్న వస్తువు వేస్తూ ఉంటే చాలు. అలాగనే పూజల్ని తిరస్కరించట్లేదండి, దాని ప్రయోజనం దానికి ఉంది. ఆలోచన అనబడే తపస్సుకి ప్రవచన హేతువు కావాలి. అందుకే శ్రవణం యోగం అవుతుంది. అది మనం ఇక్కడ అందరం కూర్చుని విమర్శ రూప యోగాన్ని అవలంబించాం. ఇది తెలుసుకోండి. నేను చెప్తున్నది అర్థం చేసుకోవాలి, మీరు ప్రయత్నించడమే విమర్శ యోగం. అర్థమయ్యేలా చెప్పాలని నా ప్రయత్నం, నాకు విమర్శ యోగం. అందరం కలిసి గొప్ప యోగం పొందాం. ఇక్కడ యోగులమైపోతున్నాం. ఆ భావనతో ఇప్పుడు వెళుతున్నాం. సా తత్వతః సమంతా సత్యస్య విభో తథా తపశ్శక్తి లీలా మహిళా వపుష హైమవతి తనుషు కుండలిని. మళ్ళీ అమ్మ స్వరూపం చెప్పే క్రమం చూడండి ఎంత అద్భుతంగా తీసుకొస్తున్నారు. సా, ఆ చెప్పిన తల్లి సా అంటే ఆమె. ఆమె తత్వతః, తత్వతః అంటే యథార్థముగా ఉన్నదున్నట్లు చెప్పాలి అంటే. సమంతాత్ సత్యస్య విభో తథా తపశ్శక్తి. ఇక్కడ తథా అంటే వ్యాపించినది అని అర్థం అన్నమాట. ఆవిడ సమంతాత్ అంతటా వ్యాపించింది. ఎలాగూ సత్యస్య విభోహో సమంతాత్ వ్యాప్త. ఇది తీసుకోవాల్సింది. సత్యస్య విభోహో, సత్యస్వరూపుడైన విభుని చుట్టూ వ్యాపించిన తపశ్శక్తియే అమ్మవారు. ఇది సత్యస్వరూపుడైన విభుని చుట్టూ వ్యాపించిన తపశ్శక్తి అమ్మవారు. సత్యస్వరూపుడైన విభుడు అంటే ఎవడు? ఈశ్వరుడు. సత్యం, సత్యం అంటే త్రికాలాబాధితం. ఇది 3 కాలాల్లోని ఏ మార్పు లేకుండా శాశ్వతంగా ఉండేది సత్యం అంటే. వాడు విభు. కేవలం సత్యమైతే లాభం ఉంది. విభు, విభు అంటే శాసకుడు, పాలకుడు అనగా పరమేశ్వరుడు అని అర్థం. సత్యస్య విభోహ అంటే సత్యస్వరూపుడైన విభుడు అంటే పరమేశ్వరుడు, ఇది అర్థం.
ఆ పరమేశ్వరుని చుట్టూ వ్యాపించిన తపశ్శక్తి. అది అమ్మవారంటే. పరమేశ్వరుడు చుట్టూ వ్యాపించిన తపశ్శక్తి అంటే పరమేశ్వరుడు కూర్చుంటే ఎక్కడి నుంచో వచ్చి ఆయన చుట్టూ వ్యాపించిందా? కాదు. ఆయన చుట్టూ వ్యాపించిన ఆయన తపశ్శక్తి. ఇది తెలుసుకోవాల్సింది. ఇది ఎలాగంటే ఒక దీపం వెలిగించాక ఆ జ్యోతి చుట్టూ ఒక వలయం, కాంతి వలయం ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? కాంతి వలయం దేని చుట్టూ ఆవరించింది? జ్యోతి చుట్టూ ఆవరించింది. కానీ జ్యోతి చుట్టూ ఆవరించిన కాంతి వలయం జ్యోతికి చెందినదా లేదా బయట నుంచి వచ్చిందా? జ్యోతికి చెందిందే కదా. కనుక ఇక్కడ పరబ్రహ్మ సత్యస్వరూపుడు పరమేశ్వరుడు, అతడు జ్యోతి అయితే ఆయన చుట్టూ కాంతి వలయంలా వ్యాపించిన తపశ్శక్తి అమ్మవారు అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ ఉన్న జ్యోతి నుంచి వచ్చిన కాంతి వలయం మనకి వెలుగునిస్తుంది. అలాగా పరమేశ్వరుడి నుంచి వచ్చిన కాంతి వలయం ప్రపంచానికి ఉనికిరి వెలుగునివ్వబోతున్నది. అది మనం తెలుసుకుంటున్నది. అందుకు ఆ సత్యస్వరూపుని యొక్క తపశ్శక్తి అమ్మవారు అన్నారు. అమ్మవారు అంటే తపశ్శక్తి అండి. ఇది తెలిస్తే తామగ్నివర్ణాం తపసాజ్వలంతేం వైరోచనీం అక్కడ అర్థమవుతుందండి. వేదం ఏ భావంతో చెప్పిందో ఇక్కడ తెలుసుకోవాలి. తపస్సు అంటే ఏమిటి? దీని గురించి ప్రధానంగా తెలుసుకోని అర్థం ఏంటంటే తప ఆలోచనే. ఇది ధాతువు ప్రకారంగా, సంస్కృత ప్రకారంగా ఒక వస్తువు చేయాలి అంటే మనకంటూ ఒక శక్తి ఉండాలి అనే కదా. ప్రతివాడు ఆఖరికి అమ్మ వంట వండాలంటే వంట వండే తపస్సు ఆవిడికి ఉండాలి. ప్రతిదీ తపస్సేనండి సృష్టిలో. ఎవరి తపస్సు వాళ్ళది. ఏం చేస్తాం? ప్రయోజనం ఏంటో పక్కన పెట్టండి. తపస్సు లేనిది ఏదీ జరగదు. తపస్సు చేశానండి అంటాడు ఒక ఆయన వచ్చి. ఇంత తపస్సు చేసి ఏం చేశాడు అంటే చీమ మీద పరిశోధన కింద రచించాడు. ఏం ప్రయోజనం? ఇది తపస్సే. ఎంత తలచించుకున్నాడో, ఎంత కష్టపడ్డాడో. ప్రయోజనం పక్కన పెట్టి వాడు కష్టానికైనా బహుమతి ఇచ్చేయాల్సింది మనం. ఇప్పుడు అలాంటివే అవార్డుల కింద ఇస్తూ ఉంటారు లోకంలో. ప్రయోజనం ఉన్నా లేకపోయినా కష్టపడ్డాడని ఇస్తూ ఉంటారు. లేకపోతే దేనికి ఇస్తున్నా ఏమిటి? సరే, తపస్సు. మనం ఒక పని చేయడానికి మనకో తపస్సు ఉన్నట్టే ప్రపంచమని పెద్ద పని చేయడానికి పరమేశ్వరుడికో తపస్సు ఉంది కదా. అలాగా ఈ విశ్వరచన అనేటటువంటి మహాకార్యం ఆయన తప్ప ఎవడు చేయలేడు. కనుక ఆయన తప్ప ఎవడూ చేయలేని పని ఆయన చేసేటప్పుడు ఆయనకి తప్ప ఎవరికీ లేని తెలివి ఉంది ఆయన దగ్గర. దాని పేరు తపస్సు. కనుక తపస్సు ఎన్ని రకాలుగా వ్యక్తం అవుతుందంటే యస్య జ్ఞానమయం తపః. ఇది కూడా వేదవచనం. మీ ప్రతి శ్లోకానికి ఒక వేదమూలం చూపించవచ్చు. అయితే ఆ శ్లోకానికి ఆ వేదమూలం చూపించాలంటే వేదమాత అనుగ్రహిస్తే గుర్తొస్తుంది. అందుకని రీసెర్చ్ చేస్తూ వస్తుందా ఇక్కడ. యస్య జ్ఞానమయం తపః అని మాట వేదంలో మనకు కనబడుతుంది. జ్ఞానమయమైన తపస్సుట ఆయనది, మామూలు విషయం కాదు. అందుకే తపస్సు అనేటప్పుడు ముందు ఒక వస్తువుని ఎలా తయారు చేయాలనే జ్ఞానం తపస్సు. దానితో నువ్వు ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడం తపస్సు. ఆ వస్తు సముదాయాన్ని సమకూర్చడం తపస్సు. దానికో సంపూర్ణ రూపం ఇవ్వడం తపస్సు. దానికో ప్రయోజనం కల్పించడం తపస్సు. తపస్సు అంటే ఇదంతా కూడా. అందుకు పరమేశ్వరుడు విశ్వరచన చేయడం కోసం చేసిన తపశ్శక్తి అంటే ఆయన నుంచి వెలికి వచ్చిన ఆయన యొక్క శక్తే తపశ్శక్తి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. సత్యహ అని మాట వేశారు, తర్వాత తపహ అని మాట వేశారు. కొంచెం పురాణ జ్ఞానం ఉన్న వాళ్ళకి సత్యలోకం, తపోలోకం, జనోలోకం, స్వర్లోకం, భువర్లోకం, భూలోకం ఇట్నుంచి వెళితే ఇంకా తెలుస్తుంది. భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం. ఆగిపోయిందే లేదా? ఇది పురాణ భాషలో సత్యలోకం అంటే బ్రహ్మలోకం, ఆ తర్వాత తపోలోకం అంటే తెలియదు, ఏదో ఉంది ఒకటి. కానీ వేదం ప్రకారంగా సత్యం అంటే ఏమిటి, తపస్సు అంటే ఏమిటి, తర్వాత జనోలోకం ఏంటో చెప్పబోతున్నారు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన విజ్ఞానం ఇవ్వబోతున్నారు. ఈ చెప్పబోతున్నప్పుడు ఉమాదేవి గురించి మనం విన్న కథ ఏమిటంటే దక్షుడు పుత్రిక దాక్షాయిని. ఆ దక్షుడు చేసినటువంటి చెడ్డ పని ఏమిటి? ఈశ్వర అవజ్ఞ, ఈశ్వరుని అవమానించడం అనే ఒక కృత్యం చూసి అతన్ని శిక్షించదలచి ఆవిడ దాక్షాయనికి ఇంక ఉండకూడదని పార్వతిగా వచ్చింది. ఆవిడ పేరు ఉమా. హిమవత్పర్వత రాజపుత్రి ఆవిడ ఉమా. అక్కడికి వచ్చేకే వాళ్ళ అమ్మ టైటిల్ ఇచ్చింది ఉమా అని. కానీ ఉమా కాకముందు ఆవిడెవరు? దాక్షాయణి. దక్షుడు కుమార్తెగా వచ్చింది. అందరికీ తెలిసిన కథ. ఈ కథ పురాణ కథ. ఈ కథ వేదం దృష్టితో ఎలా చూడాలి? అందుకే పురాణ కథల్ని వేదం సాయంతో, జ్యోతిషశాస్త్ర సాయంతో, యోగం సాయంతో తెలుసుకుంటూ అద్భుత విజ్ఞానం అండి. అవి యూనివర్సల్. అలా కాకుండా కేవలం పురాణ కథగా చూస్తే అది ఎప్పుడూ జరిగిన ఒక కథ, వినడానికి బాగుంటుంది. వెంటనే ఏమిటంటే పురాణాలన్నీ ఇలా చెప్తాలేంటంటే చిన్న చూపు. మనకు అలా చెప్తే అర్థం కాదని, మనకు విసుగు కలుగుతుందని. ఎందుకంటే గొప్పవి విసుగు కలిగించేవి రెండు విషయములు ఉన్నాయి. ఒకటి సైన్స్, ఇంకోటి ఫిలాసఫీ. అవునా లేదా? సైన్స్ అంటే చాలా గౌరవం. కానీ ఇక్కడ సైన్స్ క్లాస్ చెప్తే ఎంతమంది కూర్చుంటారో చెప్పండి. ఎవరు ఇక్కడ? మా సైన్స్ లెక్చరర్ గారు ఉన్నారు.
స్కూల్లో అయితే డిగ్రీ కోసం మార్కుల కోసం వింటారు. ఇక్కడ పని కట్టుకుని 6:30 కూర్చుని కాలక్షేపంగా కుర్చీలో కాస్త కునుకుతూ విందామంటే సైన్స్ చెప్తే ఎలా అండి? అప్పుడు కునుకు కాదు, గాఢ నిద్రే, అది వేరే విషయం. రెండోది మహాప్రమాదకరమైన సబ్జెక్ట్ ఫిలాసఫీ. ఈ రెండే మనకు కొంచెం ఆలోచింపజేస్తాయి. ఆలోచింపజేస్తే స్ట్రెయిన్ కదా, తట్టుకోలేక నిద్రపోతాం, మరేం లేదు. కానీ అంత ఆలోచిస్తే కానీ విశ్వవిజ్ఞాన రహస్యం బయటపడదు. అందుకే శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన తప్పదు అన్నాడు. అందరికి అర్థమవుతుందిట, ఎవరికి అర్థమవుతుందో నాకు తెలియదు. విశ్వరహస్యం పెట్టి తెరవాలంటే నీకున్న మెదడు సరిగ్గా పనిచేయాలి అన్నాడు ఆయన. అని ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ అలాంటి మెదడు భారతీయ ఋషులకుంది. వాళ్ళు విశ్వరహస్యాలను విప్పారు. వాళ్ళు విశ్వరహస్యాలను విప్పారు. మీకు దాక్షాయిని కథ, ఒక ఉమా కథ, ఒక ఈశ్వర కథ, ఇవన్నీ అంతరిక్ష విజ్ఞాన రహస్యాలు. ఈ యూనివర్సల్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ అండి. అదొక అద్భుతమైన విజ్ఞానం. ఆ విజ్ఞానం పురాణ కథలు అందించాడు రసంగా. ఇక్కడున్నదాన్ని అక్కడ దాంతో ఎలా అన్వయించాలి అంటే ఋషికల్పుడైనటువంటి ఋషికల్పుడే ఉంటే ఋషి అయిన గణపతి ముని గారు ఇక్కడ పూనుకుంటున్నారు. ఈ అధ్యాయం అంతా కూడా దాక్షాయిని, పార్వతి, ఉమా అసలు ఆవిడని చూపిస్తున్నారు. ఎక్కడ అనవసరంగా ఒక వ్యర్థమైన శ్లోకం కూడా ఉండదండి. మొత్తానికి వాటిని ఈయన ఇవ్వబోతున్నారు. అందుకే చూడండి, సత్య తపః వచ్చేసిందా లేదా? సా తత్వత సమంతా సత్యస్య విభో తథా తపశ్శక్తి. సత్యస్వరూపుడైన విభుని యొక్క అంటే పరమేశ్వరుని నుంచి వెలికి వచ్చిన తపశ్శక్తి ఆవిడే లీలా మహిళా బహుష. ఆవిడ లీలా మహిళా బహుష అంటే అమ్మవారికి రూపం లేదని చెప్పలేదు, మనం కల్పించుకున్నది అని కూడా చెప్పలేదు. ఆవిడ లీలగా స్వీకరించింది. ఆవిడ నిజానికి శక్తికి రూపం ఉందా చెప్పండి? శక్తికి గుణానికి కూడా మీరు రూపం చెప్పలేరు. తీపి అనబడే గుణం ఒక లడ్డూలో ఉంటుంది, కానీ చూపించండి, అది నేత్రేంద్రియానికి గోచరం కాదు, మరో ఇంద్రియానికి అది గోచరం అవుతుంది, వేరే విషయం. అసలు ఏ ఇంద్రియానికి గోచరం కాని శక్తి ఒకటి ఉంటుంది, అది ఎవరు చూపించగలరు? అది కనుక శక్తికి రూపం లేదు, కానీ రూపం స్వీకరించగలదు. ఎలా స్వీకరిస్తుంది అంటే లీలా మహిళా వపుష. లీలా, లీల అంటే ఆమె మాత్రమే చేయగలిగే పని, భగవంతుడు మాత్రమే చేయగలిగే పని లీల. ఆ లీలగా మహిళా వపుష స్త్రీ రూపం ధరించింది. ఆవిడ హైమవతి, బంగారు తల్లి. హైమవతి అంటే బంగారు తల్లి అండి. ఒక అర్థం హిమవత్పర్వత రాజపుత్రి, ఇంకొక అర్థం బంగారు. హేమం అంటే బంగారం కదా, కనుక హైమవతి అంటే హేమము వంటి కాంతి కలిగినది హైమవతి. అదే హిరణ్యవర్ణాం, అదే హైమవతి. ఆవిడ హిమవత్పర్వత రాజపుత్రిగా పుట్టింది కనుక హైమవతి. కానీ లీలా మహిళా వపుష ఎప్పుడైంది? పర్వత రాజపుత్రిగా వచ్చినప్పుడు ఆవిడ హైమవతి, అప్పుడు ధరించింది లీలా మహిళా వపుష. మరి దాక్షాయణిగా వచ్చి వెళ్ళిపోయింది కనుక అది పట్టించుకోక్కర్లేదు, వచ్చి నిలిచిన రూపం కావాలి మనకి. అందుకే హైమవతి లీలా మహిళా వపుష. కనుక అమ్మవారి స్వరూపం ఏమిటి? ముందుగా సత్యస్వరూపుడైన పరమాత్మ యొక్క తపశ్శక్తి ఆవిడ. హిమవత్పర్వత రాజపుత్రిగా పుట్టిన లీలా మహిళా వపుష. వపుష అంటే శరీరం అండి. లీలా మహిళా వపు, లీలగా ధరించిన స్త్రీమూర్తి రెండవది. మూడవది ఎక్కడుంది? తనుషు కుండలిని. ఇక్కడ చెప్పారు తనుషు అంటే శరీరముల యందు కుండలిని రూపంలో ఉన్నది. కనుక అమ్మవారి యొక్క 3 స్వరూపములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. పరమేశ్వరుని యొక్క తపశ్శక్తి ఆవిడ. కేవలం ఉపాసనకి మాత్రమే లభ్యమయ్యేటువంటి దివ్య స్వరూపము ఆవిడ లీలగా ధరించిన పర్వతరాజపుత్రి అయిన పార్వతీ రూపము. ఇది రెండవది. మూడవది అందరిలో ఉన్న కుండలిని. కనుక 3 రూపములు. వీటిని వైదికార్థంలో చెప్పాలి అంటే అధ్యండము, అధిదైవము, అధ్యాత్మము అని వేదభాష. వేదభాష ఏం చెప్తుందంటే ఒక మహాశక్తిని 3 పట్టుకోవచ్చని చెప్తోంది. ఒకటి అధ్యండము. అధ్యండము అంటే బ్రహ్మాండాలన్నిటికీ సంబంధించి చెప్పేటప్పుడు భాష అధ్యండము. అధిదైవము. అధిదైవం అంటే ఒక దేవతాకారం ధరించిన స్వరూపం అధిదైవం. ఈ రెండు కూడా మామూలు నేత్రాలకి కనబడుతుంది. అధ్యాత్మము మూడవది. అధ్యాత్మము అంటే శరీరమునందు ఉన్నది. అధ్యాత్మం అంటే ఇది. అంతేగాని అధ్యాత్మం అనగానే స్పిరిచువల్ ఆధ్యాత్మికత కాదు ఇక్కడ అర్థం. అధ్యాత్మము అంటే శరీరమును ఆధారం చేసుకుని ఉన్నదాన్ని అధ్యాత్మమును అంటారు. కనుక దేవతకి 3 రకాల రూపాలు ఉంటాయి. ఒకటి విశ్వశక్తి పరంగా ఒకటి, రెండవది లీలగా ధరించిన దేవతాకారం ఒకటి, మూడవది ప్రతివార్యందు ఉన్న శక్తి ఒకటి. 3గా చూడాలి. ఇది వేద విజ్ఞానం. ఇది ఒక్కటి మీరు పట్టుకుంటే మన ఉపాసనా శాస్త్రం, హిందూ మతం అంటే ఏమిటో అర్థమవుతుంది. మనం ఉపాసించే దైవాన్ని 3 రకాలుగా గమనించుకోవాలి. 3 రకాలుగా వాళ్ళు ఉన్నారు, అలా దర్శించాలి. కనుక అధ్యండముగా ఆవిడ సత్యస్వరూపుడైన పరమేశ్వరుని శక్తి అధ్యండము. తపశ్శక్తి అని చెప్పినప్పుడు అధ్యండము. అది దైవము అని చెప్పినప్పుడు
హిమోత్పర్వతరాజపుత్రైన పార్వతీదేవి అధిదైవం. కుండలిని అని చెప్పినప్పుడు అధ్యాత్మము. కనుక ఒక్క శ్లోకంలో అమ్మవారి యొక్క అధ్యండ, అధిదైవ, అధ్యాత్మ 3 స్వరూపములు స్పష్టమైపోయింది కదా. సా తత్వతః సమంతాత్ సత్యస్య విభోస్తతా తపశ్శక్తి. ఇది అధ్యండము. లీలా, మహిళ, వపుష, హైమవతి అధిదైవము, తనుషు, కుండలిని 3 చూపించారు. ఇప్పుడు మనం ఈ లోకముల యొక్క విశేషం, మరి దాక్షాయణి ఇత్యాది కథలు చెప్పాలి కదా. దీనంతటిని కూడా విశ్వవిజ్ఞాన రహస్యంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఆ విధంగా సమన్వయిస్తున్నారు. ఈ సమన్వయమే వేదంలో ఉందండి. వేదంలో స్పష్టంగా ఆ కథలు పురాణాల్లో మరొకలా కనబడతాయి. అలాంటివెన్నో. ఇప్పుడు అహల్య, గౌతముడు, ఈ అర్థం వేదంలో వేరే అర్థం ఉంది. అక్కడ గౌతముడు అంటే సూర్యశక్తి, అహల్య అన్నప్పుడు భూశక్తి, ఇంద్రుడు అన్నప్పుడు సూర్యుని యొక్క వజ్రాత్మకమైన మరొక శక్తి, వర్షకారకమైన శక్తి. ఆ భావంతో వేదం చెప్పింది. కథాపరంగా మనం మరొకటి చెప్పాం. ఈ కథ తప్పని కాదు. ఈ కథ ఋషి ఒక భూమికలో జరిగింది. ఈ కథ భూలోక భూమికలో జరిగింది. దానికి ఒక యూనివర్సల్ శాశ్వతమైన విశ్వవిజ్ఞానపరమైన సమన్వయం వేదం ఇచ్చింది. కానీ వేదమంత్రాల యొక్క గాంభీర్య భావాలు చాలా చాలా ఉంటాయి. అవి మామూలు పదాలకు అర్థాలు చెప్పేవాళ్ళు చెప్పలేరు. అలా చూడాలి అని చెప్పిన మహానుభావుల్లో వీరొకరు. ఇప్పుడు మనం చూడబోతున్న దాక్షాయిని ఎవరో చూడండి. ఇప్పుడు దక్ష చరిత్ర అనేది, దాక్షాయిని కథ అనేది ఎప్పుడో మనకు తెలియని కాలంలో జరిగి వెళ్ళిపోయిన కథ కాదు, ఇప్పుడు ఉన్న ఒక సత్యము అని తెలుస్తుంది మనకి. దీన్ని మనం అనేక రకాలుగా అన్వయించుకోవచ్చు. ఒక్క పురాణ కథని ఒక 10 అన్వయించవచ్చండి. నీ లోకంలో ధర్మానికి అన్వయించుకోవచ్చు, ఉపాసనకు అన్వయించుకోవచ్చు, యజ్ఞానికి అన్వయించవచ్చు, విశ్వవిజ్ఞాన రహస్యానికి అన్వయించవచ్చు, వేదాంతానికి అన్వయించవచ్చు. ఇన్నిటికి అన్వయించడానికి ఒక్క కథని మనకి ఇచ్చేసిన ఆ మహర్షి పాదాలకు దండం పెట్టుకుందాం. ప్రతి కథలు ఉన్నాయి. అవి అన్వయించి చెప్పగలిగినప్పుడే పురాణం పండుతుంది. ఊరికిన చదివి చెప్పేస్తూ ఉంటే ప్రమాదాలు ఉంటాయి. ఇది గ్రహించవలసింది. అందుకే శ్రీనాథుడు మాట అన్నాడు, పురాణార్థ విధుల వలన ఎరుగవలయు అన్నాడు. పురాణం యొక్క అర్థము తెలిసిన వాడు, అర్థం అంటే ప్రయోజనం తెలిసి చెప్పాలి. శబ్దాలకు అర్థం తెలిసిన వాడు వేద పురాణాలను ముట్టుకోలేరు. దానిలో ఉన్న రహస్యములు గ్రహించాలి. దానికి అమ్మవారు అనుగ్రహించాలి. సరే, పరమ పురుషో నాభి లోకానాం సత్య ఉచ్యతే లోక పరితస్తరంతి సూక్ష్మాశక్తి తపోలోక. మనకి లోకము ఏ లోకములు ఏంటో, లోకం అంటే స్థితి అండి. లోకం అంటే స్థితి. ఇక్కడ అందరూ ఏ లోకంలోనంటే భూలోకంలోనూ అంటాం. కానీ ఎవరి లోకంలో వాడు ఉన్నాడని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. లోకం అంటే స్థితి. ఆ స్థితిని ఇక్కడ చెప్పుకోవాలి. ఒక ఉనికి, ఒక స్థితి. ఇలా మనం చూసేటప్పుడు పరమపురుష నాభి లోకాన, ఇందాక చెప్పిన సత్యస్వరూపుడిని విభుడు అంటే పరమపురుషుడు కదా. ఈయన ఎవడయ్యా అంటే లోకానా నాభి. లోకములకి నాభి అన్నారు. నాభి అంటే కేంద్రం. అసలు నాభి అనే శబ్దమే చాలా అద్భుతమైన శబ్దం అండి. మనం నాభి అంటే బొడ్డు అంటాం, అంతే కదా. నాభి అని బొడ్డు కిందకి పెట్టారు తెలియదు. నభ్నాతి బధ్నాతి అనేనీతి నాభి అని అర్థం. అంటే మన నాడీ మండలములన్నీ దేన్ని ఆధారం చేసుకుని బంధింపబడి ఉంటాయో అది నాభి. అలాగే బండి చక్రంలో ఆకులను ఉంటాయి. ఈ ఆకులన్నీ ఆ మధ్యలో ఉండడం, కేంద్రముగా ఉన్న గుండ్రటి భాగం ఉంటుంది, దానికి పట్టుంటాయి. అది దానికి నాభి. బండి కన్ను అంటాం మనం, నాభి అది. దానికి బండి నాభి, అది చక్రనాభి. అలాగా ఈ నాభి అంటే ఈయన ఆధారం చేసుకుని విశ్వమంతా ఉంది. ఈయన కేంద్రము అనమాట. నాభి అంటే కేంద్రశక్తి అని అర్థం. ఎవడయ్యా కేంద్రశక్తి? లోకానాం పరమపురుష నాభి లోకానాం. చూసారా శ్లోకం ఒక వాక్యంలాగా ఎంత చక్కగా చెప్పాడు. సమస్త లోకములకు నాభి పరమపురుషుడు. అది అదే సత్యలోకం అని చెప్పబడుతుంది. పరమపురుషుడు సత్యస్వరూపుడు. అది సత్యలోకము అంటే విశ్వమునకు కేంద్రమైన స్వరూపము. అది విశ్వకేంద్ర స్వరూపమైన పరమేశ్వర తేజస్సే సత్యలోకము. ఆ తేజస్సు నుంచి వచ్చిన సూక్ష్మమైన తపశ్శక్తే తపోలోకము అన్నారు. సత్యలోకం తపోలోకం అయింది కదా. ఆ లోకాలు రావాలి సృష్టికి. అందుకే మన సత్యలోకం తర్వాత మరొకటి చెప్పం, సత్యలోకం అని. కనుక సత్యలోకం తర్వాత తపోలోకం అంటే సత్యస్వరూపుడైన పరమేశ్వరుడి నుంచి వెలికి వచ్చిన సూక్ష్మాశక్తి తపోలోక. సూక్ష్మమైన శక్తి అది ఎక్కడుందంటే పరితస్తరంతి. పరిత అంటే చుట్టూ, సరంతి ప్రసరిస్తోంది. దీపం నుంచి కాంతి ప్రసరించినట్లుగా నాభి వంటి పరమాత్మ నుంచి అంటే పరమేశ్వరుడి నుంచి ఆ తపశక్తి ఆయన చుట్టూ ప్రసరిస్తోంది. ఇది తపోలోకం. ఇంకా తర్వాత వస్తాం జనోలోకం. ఇది ఎలాగున్నది అంటే మనకు అర్థం కావడం కోసం నేను వాడిన పదజాలాలు అద్భుతంగా ఉన్నాయండి. అంతర్గూఢార్థానాం పురుషాగ్నేర్ధూమకల్ప ఉద్గార శక్తి జ్వాలాపరిత ప్రాంతే శోభవ జనోలోక అన్నారు. ఇప్పుడు సత్యలోకం అంటే జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుడు అనుకుంటే, చుట్టూ కాంతి వలయం సూక్ష్మశక్తి అయిన తపశ్శక్తి అనుకుంటే, దాని తర్వాత వచ్చే పొగ వంటిది జనోలోకము అన్నారు. ఇక్కడ
అది కూడా దాని నుంచే వచ్చింది కదా, ఆ పైన పొగ వంటిది అన్నారు. జనోలోకం అని ఎందుకన్నారో ఇక్కడ అద్భుతమైన అర్థం చెప్తున్నారు. అంతర్గూఢార్థానాం పురుషాగ్నే ధూమకల్ప ఉద్గార. ఉద్గారము అంటే వెలికి వచ్చుట అని అర్థం. ధూమకల్ప పొగలాగా వచ్చింది. ఎందుకంటే ఆయన అగ్ని అన్నాం కదా, అగ్నిమీలే పురోహితం, అదే అగ్ని అంటే ఆ అగ్ని అండి. అందుకే ఆ అగ్నినే వేదం మొట్టమొదటి ఋగ్వేదంలో చెప్పింది. ఆ అగ్నే మా అరుణాచల శివుడు అంటారు రమణులు వారు. ఇక్కడ తెలుసుకోండి, అదే అగ్ని. కనుకన ఆయన అగ్ని సత్యస్వరూపుడైతే తపశ్శక్తిలా అమ్మున్నది చుట్టూ కూడా. అక్కడి నుంచి ఈ శక్తి వల్లను జనోలోకం వచ్చిందట. జనోలోకం అనే మాటకి చెప్తున్నారు ఇక్కడ, ఇది ధూమకల్పము, ధూమం వలె వచ్చింది. ఇదేమిటయ్యా అంటే అంతర్గూఢ అర్థానాం. అంతర్గూఢం లోపల కనబడకుండా దాగిపోయిన అర్థములున్నాయి ఇందులో అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, చెట్టుకి గూఢార్థం విత్తనం, అంతే కదా. చెట్టు యొక్క స్వరూపము విత్తనంలో కనబడదు, కానీ విత్తనంలో ఉంది. ఇది అంతర్గూఢ అర్థం. దాని యొక్క చివరి ప్రయోజనం లోపల దాగుంది కనుక అంతర్గూఢ అర్థం. అలాగే పరమేశ్వరుడి నుంచి కావలసిన సృష్టికి సంబంధించిన సమస్త బీజ పదార్థములు, ఇది ఇక్కడ అర్థం అన్నమాట. అంతర్గూఢార్థములు అంటే సృష్టి యొక్క బీజ పదార్థములు అని అర్థం. సర్వసృష్టి ఒక మనదే కాదు, సర్వలోకములు కలిపేయాలి ఇక్కడ. మానవలోకం, ఈ లోకం, ఆ లోకం కాదు, సమస్త లోకములు పరమేశ్వరుడు యొక్క తపశ్శక్తి వల్ల జనించిన సమస్త లోకములు. ఈ సమస్త లోకములు పూర్తిగా వ్యక్తీకరింపబడక ముందు బీజ స్థితిలో ఉంటాయి. ఆ బీజములన్నీ ప్రళయావస్థలో తనలోనే దాచిపెట్టాడు. తిరిగి సృజించాలి అనే సంకల్పం వల్ల ఆయన తపశ్శక్తి వెలికి వచ్చి దాని నుంచి ఈ గూఢమైన బీజ పదార్థములన్నీ వెలికొచ్చేయండి. ఇక ఆ తర్వాత గొడవంతా రకరకాల లోకాలు, వాటి గురించి వివరించాలంటే పేజీలు చాలు, అనేకం కదా లోకం. కానీ అంతా కలిపి జనోలోకం అనండి. సర్వ జీవకోటికి కావలసిన గూఢమైన బీజ పదార్థములు దాగి ఉన్న స్థితిని జనోలోకం అంటారు. స్థితి అని చెప్పాం కదా. కానీ పరమేశ్వరుడు సత్యలోకం అయితే, ఆయన సూక్ష్మశక్తి తపశ్శక్తి అయితే, తర్వాత విశ్వరచనకి కావలసిన బీజ వస్తువులన్నీ ఉన్న స్థితిని జనోలోకం అంటారు. ఇక్కడ వస్తుంది ఆకాశం అనేటువంటి విషయం. ఈ రెండిటి మధ్యలో ఆత్మనః ఆకాశ సంభూత అని ఉపనిషత్తు చెప్పూరుకుంది. కానీ ఆత్మ అనగానే పరమేశ్వరుడైతే ఆకాశం మధ్యస్థితిలో ఉన్నవి ఇవ్వండి. ఇప్పుడు ఆకాశం నుంచి మనకు తెలిసిన సబ్జెక్టే, అంతే కదా. తెలిసిన సబ్జెక్ట్ అయినా కాకపోయినా తెలుసు అనుకుంటున్న సబ్జెక్టు అదొకటి ఉంది. ఆకాశం నుంచి మనకు తెలుసండి, తెలుసు, సంతోషం. ఎందుకంటే మనం చూస్తున్నాంగా. మనం చూసే ఆకాశం ఎంత, మనం చూడగలిగేదంట, అది వేరే విషయం. ఎంత ఉందో సరే, మొత్తానికి అంతున్నా అక్కడే ఉంది అది. ఇప్పుడు మనం పరమేశ్వరుడు తపశ్శక్తి తర్వాత జనోలోకంకి వచ్చాం. ఇక్కడ వస్తుంది ఆకాశం. అక్కడి నుంచి రకరకాల సృష్టిలన్నీ రావాలి. కనుక దేవ, మానవ, తిర్యక్కు, అసుర సమస్త సృష్టిలకి అక్కడ ఉందన్నమాట జనోలోకం. ఈ జనోలోక తపోలోకాల సంధిలో ఈ సమస్త సృష్టిని చేయగలిగిన ఒక శక్తి అక్కడ వచ్చింది. ఆ శక్తి ఇక్కడ చెప్పబడుతున్నది అద్భుతమైన భావంతో. ఇప్పుడు ఆ జనోలోకం అని ఏదన్నారో దానిలోనే దానికి ఎన్ని పేర్లు వచ్చాడు. ఉద్గీర్ణ ధూమకల్పో యోయం అపారో మహాన్ జనోలోక. అక్కడే మహాన్ అని చెప్పడంలో అందులోనే మహర్లోకం అని కూడా దానిలోనే అన్వయించాలి. మహాన్ జనోలోక. దానికి వ్యోమ, అంతరిక్ష, గగన ప్రభృతిభి అభిధాభి ఆహుస్తం. ఆ జనోలోకానికి ఎన్ని పేర్లు అంటే వ్యోమము, అంతరిక్షము, గగనము మొదలైనవన్నీ ఆ జనోలోకమునికి అన్నారు ఇక్కడ. ఇంత చూస్తున్న ఆకాశం ఎక్కడొచ్చింది? ఆ తపశ్శక్తి తర్వాత వచ్చింది ఈ ఆకాశం. ఈ ఆకాశమే వ్యోమమని, అంతరిక్షమని, గగనమని, జనోలోకమని చెప్పబడుతున్నది. ఇది కూడా స్పష్టమైపోయింది కదా. అక్కడి నుంచి సమస్త పంచభూత సృష్టి మనం చెప్పనక్కర్లేదు. మీరు చెప్పే స్వర్గాది లోకములు కూడా ఈ ఆకాశంలోవి, అన్నీ దాంట్లోవే వివిధ స్థానములు. లేకపోతే ఆకాశం ఎంత ఉంది ఎవరికి తెలుసు? అంతు పట్టనిది. కనుక మనకు తెలిసినంత మేరకు అమ్మవారి యొక్క ప్రకటన స్వరూపం ఆకాశం. ఆ తర్వాత అత్యంత సూక్ష్మం తపశ్శక్తి, ఆ తర్వాత పరమేశ్వరుడు. ఆ రెండు అత్యంత సూక్ష్మం. కనుక మనం తెలుసుకున్న ఆకాశం సూక్ష్మమైనా చెప్పడానికి పనికొచ్చు. దీనికే గగనము, అంతరిక్షము, జనోలోకమని పేరు. అది అక్కడ ఈ రకరకాల సృష్టిలన్నీ జరుగుతున్నాయి. ఇన్ని చెయ్యాలి అంటే ఇవన్నీ నేను చేస్తున్నాను అని ఒక అభిమానం ఉన్నవాడు ఉండాలి. అభిమానము అనే మాటకి అర్థం ఏంటంటే పొసెసివ్నెస్. ఇది అభిమానం అంటే. నేను, నాది అనుకుంటే కానీ అవిడేం పని చేయడండి. నేను చెప్తానంటేనే కానీ నేను ఇక్కడి దాకా రాలేను, నేను వింటానంటే కానీ మీరు ఇక్కడి దాకా రాలేదు. కానీ నేను అనే తెచ్చుకోకపోతే ఏది జరగదు. కనుక సృష్టిలో నేను అని అభిమానం ఒకటి ఉన్నది. ఆ నేను అనే అభిమానం ఈ ఆకాశ ఉపాధి కలిగినటువంటి ఈశ్వర చైతన్యానికి. జాగ్రత్తగా చూడండి. జడ పదార్థానికి దేనికి ఆ సెన్స్ ఉండదు. కానీ ఆకాశం ఒకటి తయారైందా లేదా? ఇప్పుడు ఆకాశము, జనోలోకం అంతా ఒకటే.
అక్కడికి ఈశ్వర చైతన్యం ఆకాశ ఉపాధితో కలిపి చెప్పబడుతూ నేను అనుకుంది. నేనన్నీ చేస్తాను, నేనన్నీ చేయగలనని. ఈశ్వర చైతన్యం అయితే శుద్ధం, ఉపాధితో కలిసిపోతేనే జీవభావం వచ్చింది. అవునా లేదా? మన అనేక మనం చెప్పుకున్నాం మన బ్రహ్మసూత్రాల్లో కూడా. ఈశ్వర చైతన్యం గొప్పదే. నేనండి ఫలానా వెంకయ్యనండి, ఫలానా మగాడినండి, ఫలానా ఆడదాన్నండి అనుకున్నాడు, ఉపాధితో కలిపి నేను చూశాడు. అలాగే నేను ఉపాధితో కలిపి అంతా నా నిర్వాకమే అనుకుంటే వాడిని దక్షుడు అంటారు అన్నాడు. ఇక్కడ అద్భుతమైన మాట చెప్పారు చూడండి. దక్షుడు అంటే ఎవడో తెలిసింది కదా. ఈ దక్షుడు మామూలు దక్షుడు కాదు, అక్కడి వాట ఆకాశం నుంచి అంతా నేనే చేయగలను అనుకున్నటువంటి వాడెవడు పరమాత్మనో విభక్త, పరమాత్మ నుంచి విడిపోయినటువంటి స్వయం అభిమంతా వినిష్పేదే. ఈ శబ్దములన్నీ శాస్త్ర శబ్దములండి. అందుకే మీకు ఉమాశాస్త్రం వింటూ ఉంటే ఏదో తెలియని దివ్యానుభూతి కలుగుతుంది. ఎందుకంటే శబ్దంలో దివ్యత్వం, దాని అర్థం ఇంకా దివ్యత్వం కనిపిస్తున్నది. అందుకే స్వయం అభిమంత, అభిమంత అనే శబ్దానికి అభిమానవంతుడు అని. మనం దుర్యోధనుడు అంటూ ఉంటాం అభిమానవంతుడండి. లేనివాడెవడు? వాడు దురభిమానం ఏంది కానీ ప్రతివాడికి స్వాభిమానం ఒకటి ఉంటూ ఉంటుంది. కనుక నేను అని స్వయం అభిమంత, నేను అని అనుకుంటున్నటువంటి వాడు పరమాత్మన విభక్త, పరమాత్మ నుంచి విడిపడిపోయాడు. అసలు నిజానికి పరమాత్మ నుంచి విడిపడతారా? మా అద్వైతం ఏదో ఒప్పుకోదు. కానీ విడిపడతాడు ఎప్పుడు? ఉపాధితో తాదాత్మ్యం ఉన్నంత కాలం. అది మనం అధ్యాస అన్న చాలా పెద్ద విషయం. మొత్తానికి పరమాత్మన విభక్త, ఎప్పుడైతే ఆకాశ ఉపాధితో కలిపి చైతన్యం చూసుకున్నదో నేనన్నీ చేస్తానని భావం వచ్చింది. అప్పుడు వాడు కలగబోయే జీవులందరికీ వాడు తన శక్తితో చేస్తున్నాడు. అందుకే ప్రజలకు పతి ప్రజాపతి అయ్యాడు. ప్రజ అంటే జన్మించే జీవులండి, వాళ్ళకి పతి. కానీ ప్రజాపతి దక్షుడు అంటే అర్థమైంది కదా, వాడుట. వాడినే వేదం దక్ష పరోక్షముదిత పంథాయేష త్విషాన్ జనోలోక తద్గర్భే లబ్ధాత్మ కథిత దాక్షాయణీ శక్తి. ఈ నిర్వచనం మీరు చూస్తే మనం అనుకునే దాక్షాయణ కథని ఏ లెవెల్కి తీసుకుపోయాడు చూడండి ఇక్కడ. అయితే ఇది నా తాలూక ఆలోచన అని నేను అన్ను, వేద ఋషులు చేసిన ఆలోచన అని అన్నాడు. ఎందుకంటే దక్ష పరోక్షం ఉదిత. ఈ పరోక్షం ఉదిత అనే మాట అర్థం కావాలి అంటే సంస్కృతం తెలిస్తే సరిపోదు, వేదం తెలియాలి. వేదంలో పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అనో మాట ఉన్నది. అంటే దేవతల్ని పరోక్షంగా చెప్పాలి. అంటే తిప్పి చెప్తే వాళ్ళకు ఇష్టం, తిప్పి చెప్పాలి, డైరెక్ట్గా చెప్పకూడదు, వాళ్ళకు సరదా. అది మన లోకంలో కూడా ఏదైనా నేరుగా చెప్పి కానీ వ్యంగ్యంగా చెప్తే బాగుంటుంది, దాని పేరు కవిత్వం. అంతేగాని తిట్టడం కాదండి, తిట్టడం కూడా కొందరు వ్యంగ్యంగా చేస్తుంటారు. అది తిట్టేవాడికి బాగుంటుంది కానీ భరించేవాడికి బాగోదు. కానీ కవిత్వం మాత్రం వేరు, చెప్పే తీరు చాలా బాగుంటుంది. కిందనున్న కమలముల్ని వికసింపజేసే వాడి కిరణములు అంటే సూర్యకిరణాలు. కానీ ఆ తిప్పి చెప్పేటప్పుడు అలా కవిత్వం అంతా తిప్పి చెప్తూ ఉంటుంది, నేరుగా చెప్పదు. అదొక అందం, అది దేవతలకు చాలా ఇష్టం అంటే అలా చెప్తే. అందుకే పరోక్ష ప్రియభయ దేవ. కనుక వేద భాష పరోక్ష భాష, ప్రత్యక్షంగా డైరెక్ట్ మీనింగ్ అందులో ఉండదు, అది ఇండైరెక్ట్గా చెప్తుంది. అలా చెప్తే దానికో శక్తి వస్తుంది. దాచి చెప్పినప్పుడు ఉండే అందం వేరండి, అదే పరోక్షం అంటే. గుప్పిటి మూసేమనుకోండి చాలా కుతూహలం, తెరిస్తే ఏమీ లేదు. కానీ అసలు ఏది లేకపోలేదు, మూసింది. ఏదో విలువైనది ఉన్నప్పుడే దాచిపెడతాం. కనుక వేద భాష పరోక్ష ప్రియ, పరోక్షముగా చెప్పబడుతుంది. అది తెలిస్తే దక్ష పరోక్షముదిత, దక్షుడు అని దీన్నే పరోక్షంగా చెప్పారు. దక్షుడు అంటే క్యాపబుల్. ఏమిటా క్యాపబుల్ అంటే ఐఆమ్ క్యాపబుల్ అనుకునేవాడు అంతే. నా నిర్వాకం అనుకునేవాడు దక్షుడు. అది నా నిర్వాకం అని దేంతో కలిపి అంటున్నాడు? ఇది పట్టుకోవాలండి. తన శరీరంతో కలుపుకుని, తన పేరుతో కలుపుకుని, ఫలానా శరీరం కలిగిన ఫలానా పేరు కలిగిన నేను ఏదైనా చేయగలను, నా ముందెవడు నిలబడలేడు అని అనుకుంటున్నాడు. వాడి పేరు దక్షుడు. వాడెవడు? ప్రతివాడు నేనేనండి అని అనుకోవాలి. వేదాంతానికి మళ్ళీ తీసుకుని అట్టొచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం లోక వ్యవహారంలోకి వస్తున్నాం కనుక నేను ఆ స్వాభిమానం కలిగిన దక్షుడు వచ్చారండి. ఈ దక్షుడు నిజంగా చేయగలిగాడు. ఎందుకంటే వాడు ఈశ్వర చైతన్యమే ఆకాశంతో కలిగింది కనుక చేయగలిగాడు. మనం ఎన్నో చేయగలుగుతున్నాం దేనివల్ల? మన లోపల ఉన్న ఈశ్వర చైతన్యం వల్లే. అలాగే వాడు చేయగలుగుతున్నాడు దక్షుడు, ప్రజాపతి, ఆకాశ ఉపాధి అభిమాని. వాడు ఎందువల్ల చేయగలిగాడయ్యా అంటే వాడి చేత చేయించదలుచుకున్న ఈశ్వరుడు తన శక్తిని వాళ్ళే ప్రవేశింపజేసేట. అప్పుడు అతడి నుంచి ఆ శక్తి బయటికి వ్యక్తమైంది అన్నాడు ఇక్కడ. అప్పుడు దక్షుడి నుంచి శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తి పేరు దక్షుడి నుంచి వచ్చింది కనుక దాక్షాయణి అన్నారు ఇక్కడ. కనుక దక్షుడి నుంచి వచ్చిన శక్తి దాక్షాయణి అంటే ఇదంతా నేను చెయ్యగలను అనుకున్న వాడి నుంచి ఏ శక్తి వెలికి వచ్చిందో ప్రజాపతి యొక్క శక్తి, దాని పేరు దాక్షాయణి. అంతేగాని మళ్ళీ మీరు ప్రజాపతి బ్రహ్మదేవుడు కథను ఇక్కడ కాసేపు మర్చిపోండి, ఇక్కడ ఈ చెప్తున్న భావం తీసుకోండి. కానీ దాక్షాయణి అంటే ఏంటో తెలిసింది కదా, వాడి నుంచి వచ్చిందిట.
అందుకే తద్గర్భే లబ్ధాత్మ కథితా దాక్షాయణీ శక్తి. ఇది పరోక్షముదిత అన్నాడు, వేదం చెప్పింది అన్నాడు ఈయన. ఎక్కడ చెప్పిందండి? మీకు మంత్రం చూపిస్తున్నాను. అదితే దక్షో అజాయత దక్షాద్వదితి పరి మంత్రం ఇది. ఇది ఇంకా మరొక శ్లోకం దగ్గర మీకు ఇంకా ప్రస్తుతం మంత్రం ఒకటి ఉన్నది. అంటే మనం ఉమాసహస్రం పేరుతో ఎంత వేద విజ్ఞానం నేర్చుకుంటున్నామో చూడండి. వైదిక ఋషి భావన ఇది. మొత్తానికి దాక్షాయిని దక్షుడు తెలిసిపోయారు కదా మనకి. అయితే ఈవిడికి పేరు ఒకటి పెట్టాడు దక్షుడు. దాక్షాయిని అంటే దక్షుడు కూతురండి. అలాంటి పేరు ఎవరికైనా ఉంటుందండి? రామారావు గారి కూతురని పేరు ఉండదు, ఆవిడకు పేరు ఉంటుంది. అలాగే దక్షుడు గారి కూతురికి ఒక పేరుంది. ఏమిటా పేరు? సతి. వా, ఎంత చక్కటి సర్వాంతర్యామిని సతి, అక్కడుంది పేరు. సతి అని పేరు పెట్టారు ఆవిడికి. సతి అని పేరుకు ఎలా తోచిందో మహానుభావుడికి. ఏంటయ్యా సతి అంటే, ఇప్పుడు దక్షుడి నుంచి వచ్చింది కనుక దాక్షాయని అన్నాం, కానీ ఇక్కడ నుంచి రాకముందు కూడా అక్కడ ఉంది ఆవిడ కనుక ఎప్పుడూ ఉంది కనుక సత్య. సత్యస్వరూపుడు యొక్క శక్తే కదా. సత్యం అంటే ఎప్పుడూ ఉన్నదని చెప్పుకున్నాం కదా. కనుక సత్ ఎప్పుడూ ఉనికిగా ఉన్నదేదో సత్. అది స్త్రీ రూపం ధరించింది కనుక ఆ శబ్దం స్త్రీలింగం అయిపోయింది. సత్శబ్దం స్త్రీలింగం అయితే సతి అయిందండి. కనుక సతి అంటే ఎప్పుడూ ఉన్నది. ఇప్పుడు దక్షుడి నుంచి కొత్తగా వచ్చింది అంటే కొందరు అంటూ ఉంటారు, నాకు కొత్త ఆలోచన వచ్చిందండి. కొత్తది ఏం కాదు అది. అది ఎప్పుడు ఉన్నది, నీ ద్వారా వచ్చింది ఇప్పుడు కొత్తగా. అది ఎప్పుడూ ఉన్నది, కొత్త ఏంటి, ఎప్పుడూ ఉన్నది అది. అందుకు అది వ్యక్తమైంది వాడి ద్వారా, ఆ ఉపాధి ద్వారా వ్యక్తమైంది ఆ శక్తి. కానీ వాడేమనుకున్నాడు? సతీ అయిన శక్తి అనేది విస్మరించి వాడు తన కూతురు తన నుంచి వచ్చింది అనుకున్నాడు. అది వచ్చి చిక్కు. అది అక్కడ వచ్చి ఇప్పుడు కథ అంతా తెలిసిపోతుంది చూసారా. కనుక సత్యా ప్రాగపి శక్తే ప్రాదుర్భావ సకీర్త్యతే ప్రథమ. ఎంత అద్భుతమైన వాడు చెప్తున్నాడు. సత్యా ప్రాగపి శక్తే. ప్రాక్, ప్రాక్ అంటే మునిపే అని అర్థం అన్నమాట. ప్రాగపి ముందు కూడా ఉన్నది ఆ తల్లి. ఎందుకంటే దక్షుడు రాకముందే ఆయన ఉన్నాడు. ఎవడు? ఈశాభిమానమయ్యా పృథక్ అభిమానత్వ నిష్పత్య. ఆవిడ ఈశాభిమాని దేవత, వీడు ఆకాశాభిమాని అని పురుషుడు. వీడు ఎందుకు చూడండి, అభిమానం అంటే ఇందాక చెప్పుకున్న దాన్ని బేస్ చేసి ఉండడు వాడు. ఈశాభిమాని. దీన్నే శంకరులు సౌందర్యలహరిలో పురమతితు రాహో పురుషిక అని శబ్దం వేశారు. అక్కడ ఈశాభిమాని పరమేశ్వరుని యొక్క అహంతారూపము. ఈశ్వరుడికి నేను అనే భావం ఉన్నది, వీడికి నేను అనే భావం ఉంది. రెండో ఒకటే. అది అహం బ్రహ్మాస్మి, ఇది అహం దేహోస్మి, అంత తేడా ఉంది. ఆ విషయం వేరు. పరమేశ్వరుని యొక్క అభిమానం, ఈశ్వరాభిమానం. ఆవిడే విడ ఈశ్వరునికి అహంతారూపంట. ఆయన అహంకారం వల్ల ప్రపంచం తయారైంది. ఏకోహం బహుశ్యాం, ఏక అహం బహుశ్యాం. అక్కడ ఆయన అనుకోకపోతే బహుశ్యాం లేదు. ఆయన అహం స్వాభావికంగా ఆయన నుంచి వచ్చింది ఆ శక్తి, స్వాభావిక. అందుకే పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అంటుంది శ్వేతాశ్వత ఉపనిషత్తు మనకి. అందుకే ఆవిడ స్వాభావికి, ఆవిడ శక్తి. అందుకే ఈశాభిమానమయ్యాహ అని చెప్తే పరమపురుషుడి యొక్క అభిమాన రూపిణి అయిన తల్లి ప్రాగపి, ఈ దక్షుడి కంటే ముందు ఉన్నది. సత్యాహ అంటే ఉన్న శక్తి అయినప్పటికీ వేరుగా ఇక్కడ వ్యక్తమైంది కనుక దాక్షాయిని అన్నాం. ఈ లెక్కలో చూస్తే దక్షుడికి ఈవిడ తల్లి అన్నాడు. అంటే వీడు ఆకాశాభిమాని అయిన జీవుడైతే ఆకాశ రూపంలోని శక్తి ఎవరు? ఇది పట్టుకోవాల్సిన విషయం. ఆకాశ రూపమైన శక్తి ఈవిడ, ఆకాశాభిమైన వాడువాడు. ఇది తెలుసుకుంటే సరే. ఇది అద్వైతంలో కూడా విచారణకు పనికొస్తుంది, కానీ ప్రస్తుతం నేను అంత తలనొప్పి పెట్టట్లేదు. ఇక్కడ బయట చెప్తేనే బాగుంటుంది. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ఆకాశాభిమాని అయిన దక్షుడి నుంచి ఆకాశ వ్యాపకమైన శక్తి వెలికొచ్చింది. తర్వాత దశకాల్లో తామంతరిక్ష పరిక్లుప్తతను భజామి అంటారు. అది అక్కడ అర్థమవుతుంది. ఆ థాట్ చాలా గొప్పదండి. సర్వ ఆకాశమంతా వ్యాపించిపోయినటువంటి మహాశక్తి అమ్మవారు. ఈ రహస్యం భక్తుడికి తెలుస్తుంది. మామూలు బాహ్య పూజలు జపాలు హోమాలు వాళ్ళకి తెలియదు. ఇది చింతన చేయాలి. అది చెయ్యాలంటే మళ్ళీ అంత చింతన చేసిన మహానుభావుడు, వీళ్ళందరికంటే పూర్వం శంకరుడి తర్వాత వచ్చినటువంటి మహానుభావుడు అప్పయ్య దీక్షితుడు చేశాడు. ఆయన అంటాడు, ఆకాశమాదిజననీం శరణం ప్రపంచే. ఆకాశమాదిజననీం, ఆకాశంలోని జననావిడ. ఆ జనని తర్వాత వచ్చాడు వీడు. వీడి ద్వారా వ్యక్తమవగానే వీడు కూతురు అనిపించింది, కానీ వీడికి ఆవిడే తల్లి. అందుకే వేదం చెప్పే భాష అర్థం చేసుకో. ఆకాశస్య సుతైవం లక్షణయా వస్తుత ప్రసూశక్తి అదితే దక్షో దక్షాదదితి ఇది శృతిరవాధైవం. శృతి అంటే వేదం ఈ మాట చక్కగా చెప్పింది. ఏమని? అదితి దక్షుడు, అదితి నుంచి దక్షుడు వచ్చాడు,
దక్షుడి నుంచి అదితి వచ్చింది. అదితి అంటే మనం అనుకునే దేవజనని అదితి అనే పురాణ భాష తీసుకోవద్దు. అదితి అనేది అమ్మవారి పేరు. అదితించ దితిం దీప్తాం అమ్మవారి పేరు. అదితి అంటే ఖండింపబడనిది, ఖండించడానికి సాధ్యం కానిది. ఆకాశాన్ని ముక్కలు చేయండి, ఈజ్ ఇట్ పాసిబుల్? లేదు కదా. కానీ ఆకాశరూపమైన మహాశక్తిని ఎవరు ఖండించలేరు, అదితి అంటే ఆవిడ. అదితి నుంచి వచ్చినవాడు దక్షుడు, వాడి నుంచి మళ్ళీ వ్యక్తమైంది ఆవిడే, ఆకాశశక్తే అక్కడ వచ్చినది. అది అనమాట. దీనికి మనం ఇంకా చెప్పుకోవాలంటే మహాకాశం ఘటాకాశం. చక్కగా మళ్ళీ వేదాంతం ఉపమానం చెప్తే బాగా అర్థమవుతుంది. మహాకాశం అదితి అయితే ఘటంగాడు దక్షుడు, ఘటంలో ఉన్న ఆకాశం మళ్ళీ అదితే. ఇది తెలిస్తే చాలు. కొంచెం ఉపమానం కోసం నేను చెప్పాను, అర్థం అవడం కోసం. కనుక అదితి ఆకాశస్య సుతైవ, అందుకే అదితోర్దక్షో దక్షాదదితి ఇది శృతి. వేదం ఇలా చెప్పింది. ఇందాక నేను చెప్పిన మంత్రం ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. అదితేర్ దక్షో అజాయత దక్షాద్ వదితి పరి అని వేదవచనం. అది ఇక్కడ చూపించారు. ఇప్పుడు మనకు ఒకటి తెలిసింది, ఆ సత్యస్వరూపుడు ఎవడు, ఆయన నుంచి వచ్చిన తపశ్శక్తి ఎవరో, వారు ఉభయుల్ని జగన్మాతాపితరులని అంటున్నాం. ఇది తెలిసిపోయింది. జగతాం మాతాపితరు సతీభౌ కేపి పండితా ప్రాహు. ఆ పరమేశ్వరుని సత్యాన్ని, సత్యస్వరూపుడిని, ఆయన నుంచి వ్యక్తమైన తపశ్శక్తిని సతీ అని మనం అన్నాం. కనుకనే సతీ సత్తులు, ఆయన భవుడు అని మరి పేరు శివుడికి, అని సతీ భవులు అని అంటారు. దీనినే వేదం మరొక చోట అదితి ప్రజాపతి అనే మాటలో వాడినది. అసలు ప్రజాపతి ఎవడు? వాడే. ఇప్పుడు మనకు దక్షుణ్ణి అనుకుంటున్నాం కనుక ప్రజాపతి నుంచి వచ్చిన అదితియే ఈ ప్రజాపతి నుంచి కూడా వచ్చినది. కనుక ఇక్కడ ప్రజాపతి అంటే కశ్యపుడు తీసుకోండి, కశ్యప ప్రజాపతి. అదితి కశ్యపులు అంటే ఏమిటో సతీభవులన్నా అదే అని అర్థం చూపించాడు వేదపరంగా. మనకైతే రెండు క్యారెక్టర్స్, కానీ జాగ్రత్తగా పురాణాలు ఇచ్చిన పేర్లు కశ్యపుడు, అదితి, మనువు, విశ్వకర్మ ఇవన్నీ మీరు ఒక దగ్గర రాసుకుని ఇప్పుడున్న ఈ విశ్వవిజ్ఞానం, యూనివర్సల్ సోలార్ ఇత్యాది విజ్ఞానాలన్నీ మీరు కలిపితే ప్రతి పదం కూడా విశ్వవిజ్ఞానం ఇస్తుంది. కానీ మనకు అలవాటు అయిపోయింది ఏమిటి, పాత్రల్లో చూడడం. కశ్యప ప్రజాపతి ఆయన ఎంతమందినో పెళ్లి చేసుకున్నాడు, దక్షుడు కూతురు నుంచి, ఇది మనకు అలవాటు అయిపోయింది. అంత అలవాటైంది కనుకనే ఇప్పుడు చెప్తే కాస్తేనే అర్థమవుతుంది అనుకుంటున్నది. అది ముందు నుంచి మనకు చెప్పకపోయి ఉంటే ఇది ఎంతో వరీ ఫారెన్ సబ్జెక్ట్. అప్పుడే ఒక ఆయన నిద్రావస్థలో ధీరంగా వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే వాడు భరించలేరు. మరి వాళ్ళు ఎన్ని మాలలు తిప్పితే లాభం? కారణం ఎక్కడుందో చూడండి. ఇక్కడ సత్యం భరించలేదు ఇక్కడ విషయం. కనుకనే ఇవన్నీ రహస్యాలు. అందుకే తెలుసు మన వాడికి, ఎవరికి, వ్యాసుడికి చక్కగా పురాణాల కథల రూపంలో పెట్టాడు. అన్నీ అంతే. పోనీ అలాగే ఆయన మంచి పని చేస్తే ఆయన మీద కూడా అభండాలు వేశాం. తారా బృహస్పతి కథ, బుధుడి కథ తీసుకుని వాళ్ళే చెత్త తిరుగుళ్ళు తిరిగాడు కదండి మాట్లాడతాడు పాపాత్మ. ఎందుకంటే అవన్నీ కూడా ఒక విశ్వవిజ్ఞాన రహస్యాన్ని పెర్సానిఫై చేస్తూ మనకు చెప్పే కథలు. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ దయచేసి. ఎందుకంటే పిట్ట కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యొచ్చు కాదు, అసలు కథ తెలియాలి. అందుకు గణపతి ముని పట్టుకున్నాం, లేకపోతే మరో ఏ పురాణం పట్టుకుని కూర్చునే వాళ్ళం. ఇక్కడ గణపతి ముని పట్టుకుంటే ఇలాగే ఉంటుంది భాష, భరించగలిగితే కూర్చోండి ఇక్కడ. అందుకే ఇప్పుడు ఏం విషయం చెప్తున్నాం, అదితే దక్ష అన్నప్పుడు అదితి కశ్యపులు అంటే ఏమిటో, కశ్యప అంటే ఏమనుకున్నారు? వెంటనే మనకు ఇంత ప్రిజుడిస్ లాగా ఫిక్స్ అయిపోయిన అభిప్రాయం. పశ్యక కశ్యపో భవతి వేదమంత్రం. పశ్యక కశ్యప, పశ్యక కశ్యపైంది. ఎందువల్ల అయిందయ్యా? పరోక్ష ప్రియ దేవా, అందువల్ల అయింది. పశ్యకుడు అంటే అన్నీ చూస్తూ ఉంటాడట. అంటే సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, సాక్షిస్వరూపుడే జగత్తుని వీక్షించే పరమేశ్వరుడు కశ్యపుడు. ఆయన నుంచి వచ్చిన అఖండ శక్తియే అదితి, అదితి కశ్యపుడికి పేరు. వీరి నుంచి దివ్యశక్తులే దేవతలు, కనుక దేవతలందరికీ తల్లి అదితి. ఇంకా అయిపోయింది స్పష్టం. కానీ అదితి కశ్యపులు ఎవరో, సతీభవులు వారే. పురాణ భాష ఒకటే కనుక సృష్టిలో ఉన్నది ఒకటే, ఒక ఈశ్వరుడు, ఒక శక్తి అంతే. ఇవన్నీ కూడా భిన్న భిన్న వ్యక్తీకరణలు అంతే, ఉన్నది ఒకటే. అది చూపిస్తున్నారు. ఇంతవరకు మనకి విశ్వవిజ్ఞానానికి పనికి వచ్చినటువంటి ఆ లీల ఇది గుర్తుగా. దానికి రూపం అక్కర్లేదు. లీలయా ధృత విగ్రహ, లేనివాడు ఉన్నట్టు ధరించాడు కనుక లీల అంతే. అందుకే లీలార్థం. ఎందుకయ్యా ధరిస్తారు? లీల అంటే ఆట. ఆట ఎందుకు ఆడతారండి? ఒక్కడు చెప్పండి, ఆట ఎందుకు ఆడతారు? ఆనందం కోసం, అంతే. అయిపోయింది అంతే. పరమేశ్వరుడు ఆనందంగా ఆడుకుంటున్నాడు. ఎప్పుడు ఆనందం, ఇంకోటి ఆనందం కోసం ఆడతాం, ఆనందంగా ఉంటేనే ఆడతాం. ఎప్పుడైనా ఆలోచించాం? లోకంలో కూడా మనం ఏదో కష్టకాలంలో ఉన్నాడు, ఎవడో ఏదో బాగా దివాలా తీసాడు, వాడు తీసాడని మనకు తెలియదు, వాడికి ఎప్పుడు ఆట ఆడుకోవడం అలవాటు. వెంటనే మన జేబులోంచి కట్ట తీసి ఆడదామా, చీపో నా మూడు బాగోలేదు అంటాడే లేదు వాడు ఇక్కడ. కనుక ఆట ఆడాలి అన్న ఆనందం ఉండాలి, ఆట వల్ల ఆనందం ఉండాలి. కనుక పరమేశ్వరుడు ఆడితే కానీ ఆనందంగా ఉండడాన్ని అనొద్దు, ఆనందంగా ఉంటాడు కనుక ఆడుకుంటున్నాడు. ఇది తెలియాలి.
కొందరు అంటూ ఉంటారు, ఆయనకి ఆనందం కావాలంటే ఆనందం లేదని కదా అర్థం, ఆయన సచ్చిదానందం ఎలా అవుతాడని. వాడికి ఇది సమాధానం. ఆనంద స్వరూపుడు కనుకనే ఆడుకుంటున్నాడు, వాడికి ఆనందం తప్ప మరొకటి సబ్జెక్ట్ లేదు వాడికి. కనుక ఆనందంగా ఉన్నాడు, ఆనందంగా ఆడుకుంటున్నాడు. ఆటలో వాడికి ఎప్పుడూ దుఃఖం లేదు. అది లీలా. లీల అంటే ఇదండి, ఆనందమై ఆనందం కోసం చేసే పని లీల. లీలకి ఇది నిర్వచనం. అందుకే లీలార్థం అస్య రమణాయ అని ఆ గురువుగారి పేరు అలా ధనించింది మొత్తానికి. రమణాయ అంటే ఆడుకోవడం కోసం, ఆనందం కోసం. దివ్యపుమాకృతి, ఆయన మగాడైపోయాడు. ఎవరు? ఇంతవరకు సత్యస్వరూప అని చెప్పాం కానీ మగాడనలే, ఇప్పుడు అన్నాడు మగాడని. ఆయన మగాడైపోయాట. మరి ఆడదో ఆవిడ ఇందాక చెప్పేమే తపహ సూక్ష్మశక్తి దివ్యవనితాకృతిం సా బభార మాతా చ భువనానాం, ఆవిడ తల్లి అయిపోయింది. కనుక వాళ్ళిద్దరే. ఇదే అంటాడు మను స్మృతిలో, ఏకం ద్వేధా విభజ్య, తను తాను రెండు తీసుకున్నాడు, ఒకటి నారి ఒకటి నరా. ఇది అర్ధనారీశ్వర, ఇది తత్వం. అంత స్పష్టంగా ఉన్నది. దీనిలో ఒక్కటి తెలిస్తే చాలండి, ఏమర్థమైన అర్థమకపోయినా మన దేవతాకృతులు వెనకాల ఎంత అర్థం ఉందని అర్థమైతే చాలు. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ విశ్వవిజ్ఞాన రహస్యం ఇక్కడ చెప్పబడుతుంది. కనుక శివశక్తులు అంటే ఏమిటో తెలిసింది కదా. వాళ్ళ రూపంగా అనుకున్న బాధ ఏమీ లేదు, వాళ్ళు ధరించిన లీలామయమైన రూపములే. వాళ్ళ శక్తి మాత్రం ఎంతో ఉన్నది. సర్వలోక కారణమైన సత్యం ఆయనైతే, ఆయన యొక్క తపస్సు ఆవిడ. వాటి నుంచి వచ్చిన జనోలోకమై ప్రపంచమంతా స్పష్టం. 3 ముక్కల్లో మొత్తం చెప్పాడు మహాత్ముడు. కానీ దివ్యవనితాకృతి ఆవిడ ఎలా ఉంటుందండి? దివ్యవనితాకృతి మీరు చెప్తే మేము ధ్యానిస్తామంటే ధ్యానించండి, చెప్తాం. భువనానా మాత ఎలా ఉన్నదో అద్భుతమైన శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ ఆయన పట్టుకొచ్చాడు ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఉన్నదే ఉమా అని నేను చెప్పాను కదా, అది ఒక శ్లోకంలో, ఉపనిషత్తంతో శ్లోకంలో పెట్టాడు ఆయన. భాసుర హేమాభరణాం బహుశోభాం ఈశ్వర ప్రమోద కళాం మూర్తిం పావన కీర్తిం తాం హైమవతీం ఉమామాహు. ఆ జగన్మాతనే హైమవతిని ఉమా అని అన్నారు. ఎవరన్నారు? ఎవరండి? ఎవరో అంటే మాకు కావాలా? రోడ్డు మీద ఎవరో అనుకుంటుంటారు. ఎవరన్నారు? ఆ పైనన్న పరోక్షముదిత అలాగే పట్టుకోండి, వేదం అన్నది. వేద ఋషులు అన్నారు. ఏమని అన్నారు? హైమవతి అని పావన కీర్తిట ఆవిడ. పావన కీర్తి. కీర్తి అంటే ఏమిటి? స్ప్రెడ్ అయ్యేది కీర్తి, అంతే కదండి. పావన కీర్తి. ఒకరి గురించి 10 మంది చెప్పుకుంటే కీర్తి. ఏది చెడుగా కాదు, అది కీర్తే, దుష్కీర్తి. అది కీర్తి అంటే సత్కీర్తికే వాడుకోవాలి. ఒకటి గురించి 10 మంది చెప్పుకునే మంచి పని చేస్తే కీర్తి, అంతే కదా. కనుకనే ఆవిడ కీర్తి పావన కీర్తిట. అందరిది పావన కీర్తి కాకపోవచ్చండి. ఒకటి తెగ పొగిడితే వాడికి ప్రయోజనమేమో కానీ మనకేం ప్రయోజనం? పావన కీర్తి అంటే ఎవరిని కీర్తిస్తే మనం పవిత్రులమైపోతామో వాడిది పావన కీర్తి ఇక్కడ. కనుక ఆ తల్లి పావన కీర్తి. ఎందుకయ్యా ఉమాశాస్త్రాలు ఇంత కీర్తిస్తున్నామంటే మనం పవిత్రులమైపోతాం, ఇంకేం కావాలి ఇక్కడ. అందుకు పావన కీర్తి అయిన మూర్తి ఆవిడ. ఎంత మూర్తిం పావన కీర్తిం తాం హైమవతీం ఉమాం ఆహు. అలా నిన్ను పావన కీర్తి అని నీ మూర్తిని హైమవతి అని వేదం పలికినది. అప్పుడు నువ్వు మూర్తి ఎలా ఉందంటే, అమ్మా భాసుర హేమాభరణ, మెరిసిపోతున్నటువంటి బంగారు ఆభరణాలు ధరించిందిట. మొత్తం ఆవిడికి ఉందండి, సర్వారుణ అనవజ్యాంగి సర్వాభరణ భూషిత, మొత్తం సర్వాభరణతో ఉంది. అందుకే భాసుర హేమాభరణ బహుశోభాం. ఆవిడ అందాలు ఎన్ని, బహుశోభలతో ఉన్నది. ఆవిడ ఈశ్వర ప్రమోద కళ మాట్లాడండి. ఈశ్వరుని యొక్క ప్రమోదము, ప్రకృష్టమైన మోదము, ప్రమోదము. మామూలు ఆనందాలు ఆభాసానందాలు, ఆనందం అనుకుని ఆనందించడం వేరు. అవి మనం రోజు పొందుతున్నవి. భ్రమానందాలని దీనికి, దానికి బ్రహ్మానందం అని దానికి పేరు. ఇవన్నీ భ్రమానందాలు. ఆనందం అనుకునే, దీంతోనే ఆగిపోతుంది 80 ఏళ్ళు వచ్చిన బాధ. ఇది భ్రమానందం, అది బ్రహ్మానందం. అది ప్రమోదం, అది ప్రహ్లాదం అని గుర్తించుకోండి. అది ప్రహ్లాదం, వాడికి తెలుస్తుంది ఆ విషయం, వాడు ఉంటాడు ఆ స్థితిలో. అందుకే ఎవరి ప్రమోదము? ఈశ్వర ప్రమోదకలం, పరమేశ్వరుడు యొక్క మహానంద శక్తి ఆవిడ. ఈ మాట పట్టుకున్నాడండి శ్రీనాథ మహాకవి. ఏమిటయ్యా ఈశ్వరుడు అంటే? ఒక ఆడదానితో పాటు కైలాసం కొండల్లో డ్యాన్స్ చేస్తుంటాడు, ఆయనేనా అన్నట్టు ఒకడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఓంకారం మూర్తి భవించి బుద్ధి తెచ్చుకోరా 4 తలలవాడా అన్నట్ట. ఆయన అంటే ఏమనుకున్నావు? అర్ధశశిభూషణుడు స్వయం ప్రబుద్ధుడు నిత్యోన్నత జ్యోతి, అతని సంతతానంద శక్తియా సరసిజాక్షి విశ్వజనయిత్రి, వారికి వేరు లేదు అన్నట్టు. అంత చక్కటి మాట. అతని సంతతానంద శక్తి అని చెప్పాడే, అది ఇక్కడ ఈశ్వర ప్రమోద కలాం. ఈశ్వరుని యొక్క ప్రకృష్టమైన ఆనందపు స్వరూపం ఆవిడ. బహుశోభ, ఇక్కడ హేమాభరణ బహుశోభం హైమవతి ఉమా ఆహు. ఇందులో 3 మంత్రములు ఉన్నాయండి. ఈ 3 మంత్రాలు ఎక్కడున్నాయంటే ఉపనిషత్తులు ఉన్నాయి. దాన్ని ఇక్కడ చూపించాడు.
బహుశా ఇక్కడున్న వాళ్ళలో 35 మందికి ఈ ఉపనిషత్తు కథ గుర్తొచ్చుంటుంది. నేను నాన్నోటితోనే అనేక చోట్ల ఈ కథ చెప్పాను. కొందరు గుర్తొచ్చుంటుంది, ఇది గుర్తు విన్నానులేండి అని కూడా అనుకుంటారు. కానీ వాళ్ళు మరొకసారి వినాల్సింది. కొత్తగా విన్నవాళ్ళు ఎలాగో వినాల్సిందే. ఎందుకంటే ఉమాశాస్త్రానికి అసలు సబ్జెక్ట్ అది కనుక నేను అనాల్సిందే, మీరు వినాల్సిందే, తప్పదు. ఇక్కడ అసలు కథ అది. ఉమాశాస్త్రం మొత్తం అక్కడ ఉంది. ఉమాశాస్త్రం ఏంటి? బతుకు కావాల్సిన ఒకే కథ అండి అది. ఆ ఒక్క కథ రోజుకు ఒకసారి తలుచుకున్న చాలు బతుకు బాగుపడిపోతుంది. ఆ ఒక్క కథ ఇక్కడ క్లుప్తంగా వివరంగా చెప్పుకున్నాం. ఇక్కడ 2 ఇది కేనోపనిషత్తులో వచ్చిన కథ. అదేమిటంటే దేవతలందరూ ఒకసారి ఉత్సవం చేసుకుంటున్నారు. దేవతలంటే ఇంద్రాది దేవతలందరూ కూడా. ఇక్కడ మనం చూసినప్పుడు ఇంద్రాది దేవతలని అనాలి, ఇంద్రుడని పరమేశ్వరుడు అర్థంతో తీసుకోకూడదు. దేవతలు విశ్వాన్ని నడిపే రకరకాల దేవతలు, ఉపాధులతో ఉన్నటువంటి వాళ్ళు. ఈ దేవతలు అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, యముడు, వీళ్ళందరూ రాక్షస సంహారం చేసేట ఈ మధ్య కాలంలోనే చేసి వాళ్ళు చక్కగా ఉత్సవం చేసుకుంటున్నారు. ఉత్సవాలు ఎందుకంటే బడాయిలు చెప్పుకోవడానికే, మరి దేనికి కావు. మనం చేసే పార్టీలన్నీ మన గొప్పతనాలు చెప్పుకోవడానికి వాళ్ళు అందుకే చేసుకుంటున్నారు. మరి దేనికి? ఆ చక్కగా కూర్చొని కబుర్లు ఆడుతూ ఉన్నట్ట. కబుర్లు మొదలయ్యాయి. ఏమిటి కబుర్లు? ఆత్మస్థుతి, పరనింద. ఇదే కబురు, మరి ఏముండదు. నా గొప్పతనాలు చెప్పుకోవడానికే పక్కన వాడి మీటింగు. అందుకు ఒకడు చెప్పేట ముందు అగ్నిదేవుడు, నేను భలే యుద్ధం చేశాను కదా రాక్షసులతో, ఒక్కొక్కరిని భలే తగలబెట్టాను కదా అన్నట్ట. అవును, చాలా మంచి పని చేసావు అని అన్నాడు. ఇలా ముందు ఒకరిని వాడిని పొగడాలి, లేకపోతే వీడిని పొగడు వాడు. అందుకు నువ్వు చాలా మంచి పని చేసావని ఈయన చెప్పేట. నా సాయం లేకపోతే అసలు చేసేవాడివి కావు కదా అన్నట్ట. ఆయన ఎవడు? వాయుదేవుడు. ఆయన లేకపోతే అగ్ని వ్యాపించదు కనుక నా సాయం ఉంది. పైగా నీకు సాయం చేసి కొంత పని చేయించాను. నేను ఒక్కడిని ఇండివిజువల్గా కొంత సెపరేట్గా చేశాను. నేను బాగా వీచి ఒక్కొక్కడిని ఎగరగొట్టా. అలాగే నా అంతటి నేను చేసే నీకు సహాయపడ్డాను. ఇది నా గొప్పతనం అన్నట్ట. వరుణదేవుడు వచ్చేట, ఎంత బాగుంది కానీ నేను చేసిన పని ఏం తక్కువ, ఒక్కొక్కరిని ఉక్కిరి బిక్కిరి చేసేలా కురిశాను కదా అన్నట్ట. మీరు ఎంత కురిసినా నేను టైం డిసైడ్ చేసి లేకపోతే ఎవడు పోడు కదా అన్నాడు యముడు. ఎవడికి వాడు చెప్పుకుంటున్నాడు గొప్పతనాలు. ఈ మధ్యలో సడన్గా ఒక పెద్ద శబ్దం వచ్చిందండి. ఏమిటా అని అంత కబుర్లు ఆగిపోయాయి. పక్కన చూశారు. చూడగానే ఒక పెద్ద కాంతిపుంజం కనబడింది. అగ్ని జ్వాల. మళ్ళీ వచ్చింది అగ్ని. చూడండి ఇక్కడ అగ్నిమీలే పురోహితం. ఈ కథ వింటే సరిగ్గా అగ్నిస్తంభంగా శివుడు వచ్చిన కథకి దీని లింక్ ఆలోచించి కలుపుకోవాలి కానీ అద్భుతాలే అన్నీ. చూడండి ఆయన వచ్చాడు. ఒక్కసారి అగ్ని జ్వాల వచ్చింది. ఏమిటా ఇదని చూసేట. ఈ అగ్నిగాడు ఇక్కడే ఉన్నాడు. ఈ అగ్ని ఏమిటిది? చిదగ్ని. ఇప్పుడు కుండ సంభూత రావాలి. వస్తుంది, తొందరపడద్దు. వచ్చిందా? ఆ జ్యోతి జ్వాల స్తంభాకృతితో ఎవరు ఇదని చూసేట. చూస్తూ ఉంటే అందులో పురుషుడు కనబడ్డాడు. లేకపోతే ఒట్టి అగ్ని అంటే జడ పదార్థం అనుకుంటారు కదా, కొంచెం కబుర్లు ఆడాలంటే పురుషుడిలా కనబడాలి. కనుక ఆయనే కనబడ్డాడు. అనుకుంటే కనబడ్డాడు. ఎలా ఉన్నాడంటే పూజించడానికి యోగ్యమైన రూపంతో ఉన్నట్ట. యజనము చేయడానికి యోగ్యమైన రూపాన్ని యక్షము అంటారు. ఇక్కడ యక్ష శబ్దానికి ఇది అర్థం. యక్ష జాతి కాదు, ఒక శబ్దానికి ఎక్కడ వాడారనే దాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి. వేదార్థములు సామాన్యమా అండి? మన కాలక్షేపాలు అలవాటైపోయి అసలు తెలియక చాలా దూరం వచ్చేసాం ఇప్పటికి. కనుక యక్ష అంటే పూజింపడానికి యోగ్యమైనటువంటి రూపంతో ఉన్నట్ట. అంతుపట్టట్లేదు. ఇలాంటి రూపంతో ఎప్పుడు కనబడలే. ఆయనకి ఇష్టం ఎలాంటి రూపాన్ని ధరిస్తాడు. ఏ రూపం లేనివాడు కనుక కనబడ్డాడు. కనబడగానే మహానుభావ తమరెవరు అన్నట్టు. నేనెవరో తర్వాత మీ గొప్పలు వింటూ ఉంటే ఉండబట్టలేక వచ్చాను అన్నట్టు. అంతేకాదు మీ గొప్పలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానని ఒక ఎండిపోయిన గరిక పోత అక్కడ పెట్టేట. ఇదిగో మీరు ఇందాక చెప్పిన గొప్పలు దీని మీద చూపించండి అన్నట్ట. ఇదంతా అన్నట్టు అగ్నిభట్టారకుడు దాన్ని తగలబెట్టాలని ప్రయత్నించట. అగ్నికి ఎన్ని కళలు ఉన్నాయండి? 10 కళలు ఉన్నాయి. 10 కళలు చూపించాడు. భువనాలను కూడా తగలబెట్టగలిగిన అగ్ని గడ్డిపోచని తగలబెట్టలేపాడు. ఇది ఆలోచించండి. ఇది ఆలోచించవలసిన అంశం. ఇది అంతా నా నిర్వాకమని విర్రవీగిన ఒకడు ఎప్పుడో మోకాలు చెప్పులు పగిలి కింద పడి ఏమీ చేతకానబడైపోతాడు. అప్పుడు తెలుసుకోవాల్సిన కథ ఇది. అప్పటి నిర్వాకము నాది కాదు, ఇప్పుడు పడిపోవడము నాది కాదు అన్నది తెలియాలి. ఇక్కడ ఈ కథలో అంతా ఉంది. మొత్తం కావలసిన సరుకంతా ఇందులో ఉందండి. ఆ విధంగా ఎప్పుడైతే అగ్ని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడో పక్కకి వెళ్ళాడు. దాని తర్వాత వాయువు ప్రయత్నించాడు, ఆయన కదపలేకపోయాడు, పక్కకి వెళ్ళాడు. వరుణుడు ప్రయత్నించాడు, ఆయన ఎవ్వరూ ఏమి చేయలేపారు. లేకుండా చేద్దామనుకున్నాడు యముడు, ఆయన వల్ల కాలేదు, అక్కడే ఉంచాడు. అప్పుడు తెలివైన వాడు అక్కడున్నాడు. ఇంద్రుడు హెడ్ కదా, కొంచెం హెడ్ పనిచేసింది అక్కడ. అందుకు ఆయన గారు వచ్చి వీళ్ళందరూ ఒక్కొక్కడు అహంకారం చూపించడం, ఓడిపోవడం జరిగింది. ఎప్పుడు ఆయన చేసిన తెలివైన పని, మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు జోడించి నమస్కారం చేసి మహానుభావ తమరెవరు అని అడిగి, ఈయన ఒక్కడే శరణు వేడి అడిగాడండి. మిగిలిన వాళ్ళందరూ పొగరు చూపించారు. అప్పటి వరకు పొగరు చూపించినంతసేపు ఫెయిలే.
ఈయన అడిగేడు ఎప్పుడో ఒక వింత జరిగిందండి. ఈ కథని ఇంటికెళ్ళి ఆలోచించుకుంటే నేను చెప్పిన అన్వయాల కంటే గొప్ప అన్వయాలు మీకు వస్తాయి. ఇక్కడ తప అదే ఇక్కడ ఆలోచించండి. సరే, ఆయన ఎప్పుడైతే ఇంద్రుడు అడిగాడో పురుషుడు మాయమైపోయాడు. పురుషుడు మాయమైపోయాడే కానీ జ్యోతి అలాగే ఉన్నది. అక్కడ ఇప్పుడు ఒక ఆవిడ వచ్చి నిలబడింది. స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ, అక్కడ వస్తుంది ఆ మంత్రం. స తస్మిన్నేవా ఆకాశే స్త్రీమాజగామ, ఆకాశంలోనే ఆవిడ వచ్చి నిలబడిందిట. నిలబడగానే మళ్ళీ అదే ధోరణిలో, అమ్మా నువ్వెవరు, ఇందాక వచ్చిన ఆయనెవరు అంటే ఆవిడ తన పేరు చెప్పింది. ఏం చెప్పిందని తర్వాత చెప్తా. తా హోవాచ కింతద్యక్షమితి, ఈ యక్షుడెవరు అంటే బ్రహ్మేతి, మీకు కనబడిన యక్షుడు బ్రహ్మము. మరి నువ్వెవరు? ఆయన శక్తిని. మరి ఆయన ఎందుకు వెళ్ళాడు, నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం. చూడండి, తన ప్రతాపం అనుకున్న వారు ఎవ్వరూ కూడా ప్రశ్న వేయలేదు, జిజ్ఞాస లేదు. వాళ్ళకి జిజ్ఞాస లేదు. ఎందుకంటే నా పగరం చూపించుకున్నారు, ఫెయిల్ అయిపోయారు, పక్కపోయారు. కనుక నేనేమిటి, ఎక్కడి నుంచి వచ్చే నీ శక్తి ఏమిటి అని జిజ్ఞాస లేని వాడికి వాడు అహంకారం చూపిస్తాడు, తర్వాత నశిస్తాడు, అయిపోయింది. ఇంద్రుడు చేసిన గొప్ప పని ఏమిటంటే శరణు వేడాడు. కనుకని ఎవరైతే అహంకారాన్ని పక్కన పెట్టి శరణు వేడతారో వారికి మాత్రమే ఈశ్వర జ్ఞానం వస్తుంది. మొదట నేర్చుకోవాల్సిన పాఠం. పైగా అమ్మవారు ఒక మాట అంటారు, నాన్న నేను మీరు ఇలా అనుకోవడం ఏంటి అలా కనబడ్డాను. ఎందుకంటే అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులైపోతారు. ఇది తల్లి చెప్పిన గొప్ప మాట. చూడండి, అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులైపోతారు. కనుక మీలో ఇప్పుడే మొలకెత్తిన అహంకారం తుంచేయాల్సిన బాధ్యత, మీరు దేవులైతే ఆయన దేవుడు కనుక ఆయన బాధ్యత ఇది, మహాదేవుడు కనుక ఆయన బాధ్యత ఇది. అందుకు వచ్చాడు. అయితే ఆయనే చెప్పచ్చు కదా, నువ్వెందుకు వచ్చావు అని అడగచ్చు. ఇక్కడ పట్టుకోవాల్సిన అసలు విషయం, నువ్వు శరణు వేడేవెప్పుడో ఆయనకి దయ పుట్టింది. శరణు వేడితే దయ పుడుతుంది. అహంకారం చూపించిన చెప్పి దయ పుట్టదు, మరింత ముట్టుకెళ్ళి పెడతాడు. శరణు వేడితే దయ పుట్టింది. ఆయనకు దయ పుడితే నేనైపోతానందమ్మా. ఇది తెలుసుకోవాల్సింది. ఆయనకు దయ పుడితే నేనైపోతాను అంటే అయ్యవారి దయే అమ్మ. ఇది ఒక్కటి తెలుసుకోవాలి. పరమేశ్వరుడి దయ అమ్మ, పరమేశ్వరుడి దయ అమ్మ. ఇది ఒక్కటి తెలుసుకోవచ్చు. ఈ రహస్యం పట్టిన వాళ్ళు శంకరులు. జగత్రాతుం శంభోర్ జయతి కరుణ కాచిదరుణ అంటారు సౌందర్యలహరిలో. జగత్తును రక్షించడానికి వచ్చిన పరమేశ్వరుని యొక్క కరుణయే అరుణ. అందుకు ఆయన దయ పుట్టింది, నేనై వచ్చాను. ఆయన ఏమిటో చెప్పాలంటే నేను రావాలి. అంటే బ్రహ్మమేమిటో చెప్పాలి అంటే బ్రహ్మము యొక్క శక్తే, బ్రహ్మ విద్యయే రావాలి. నేను బ్రహ్మ విద్యా స్వరూపిణి, నేను బ్రహ్మము ఆయనే. ఆయనకి నాకు భేదం లేదు. ఆయన సత్యము, నేను తపస్సు. ఆయన సత్యము, నేను తపస్సు. ఆయన బ్రహ్మము, నేను బ్రహ్మ విద్య. అంత బాగుందమ్మా, నీ పేరేమిటమ్మా? నన్ను ఏమంటారంటే బహుశోభమానాం ఉమాం హైమవతీం. అక్కడొచ్చిందని మాట, అక్కడొచ్చింది ఉపనిషత్తులో. ఆవిడ తన పేరు చెప్పింది. బహుశోభమానాం, అనేక శోభలు కలిగిన దాన్ని. ఈ శోభే సౌందర్యం. ఇదే త్రిపుర సుందరి, ఇదే సౌందర్యలా. బహుశోభమాన అనే మాట నుంచి వచ్చింది త్రిపుర సుందరి తత్వం. నేను బంగారు కాంతితో మెరిసిపోతుంటున్నాను. ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి కూడా అదే, అదే హిరణ్యవర్ణం, అదే అరుణాం కరుణా తరంగితాక్షిం. మరేమిటి అందుకే హైమవతి, నేనే హిమోత్పర్వత రాజపుత్రిని అని చెప్పడం కూడా ఇందులో భావం. అది హైమవతీం ఉమాం, బహుశోభమానాం ఉమాం హైమవతీం. బహుశోభమానం అనేది విశేషణమే, హైమవతి అనేది విశేషణమే, ఉమా అనేది నామం. ఇక్కడ ఉమా అయిన నేనే బహుశోభమాన, విశ్వములో బహువిధముగా శోభిల్లుతున్న ఏకైక శక్తి నేనే, అనేకముగా శోభిల్లుతున్న ఏకశక్తిని నేను. ఇది బహుశోభమాన. ఆ నేనే హైమవతి. హైమవతి అంటే తేజస్సు, తేజస్సు అనగా చైతన్యము, అది హైమవతి, చైతన్య స్వరూపిణి. అయిన నేను ఉమా. ఉమా అంటే నేను చాలా చెప్పాను, మరి ఎత్తుకోను. మొత్తానికి ఉమా అనే మాట ఏ ఉపనిషత్తులో వచ్చిందో చెప్పారు. ఇప్పుడు బహుశోభమానం ఉమా హైమవతి విన్నారు కదా. ఇప్పుడు ఈ శ్లోకం వినండి. భాసుర హేమాభరణాం బహుశోభాం ఈశ్వర ప్రమోద కళాం మూర్తిం పావన కీర్తిం తాం హైమవతీం ఉమాం ఆహుహు. ఇది ఈ శ్లోకంలో ఆ కథనం తట్టి పెట్టారు గణపతి ముని. అక్కడ ఉన్నదే మనం చెప్పుకున్నాం, ఇంకక్కడికి వెళ్ళలేదు. అయితే తర్వాత బుద్ధి వచ్చింది. కనుకనే ఎవరు ఏ పని చేసినా వారి ద్వారా చేయిస్తున్నది పరమేశ్వరుని శక్తి అని ఎరుక కలిగి ఉండడమే యోగము, ఇంకోటి ఏమీ లేదు. అదే యోగం. అడుగడుగునా ఉపాధిగతమైన అహం విడిచిపెట్టి నీ అహానికి కూడా మూలమైన శక్తిగా ఏదుందో అది తెలుసుకో. ఇదే రమణులు చెప్పిన సమస్త మాటల యొక్క సారమే. అది మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. మొత్తానికి మరి ఇందాక వచ్చిన ఆయన ఎవరు? యక్షుడు. యక్షుడు అంటే ఎవరు? బ్రహ్మము అనగా పరమేశ్వరుడు. అందుకే మన పంచాక్షరి స్తోత్రంలో ఆఖరి శ్లోకం యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ అన్నప్పుడు యక్షస్వరూపం ఎందుకు చెప్పారంటే ఈ కథలో ఉన్నది.
ఇది తెలియకపోతే ఎందుకు యక్షుడు అన్నారో తెలియదు. పంచాక్షర స్తోత్రం మాత్రం శివాలయం గోడ మీద ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, అమ్మ అంత అందమైన రూపం ధరించిందండి. అసలు రూపం అక్కర్లేదు ఆవిడికి, శక్తిగా ఉన్న ఆవిడికి రూపం ఎందుకండి? విశ్వమంతా వ్యాపించిన శక్తి అంతా కూడగట్టుకుని ఆవిడ రూపం ధరించిందంటే ఎంత దయపుడితే ఆవిడ ధరించింది, ఎంత దయపుడితే ధరించింది. అంత దయపుట్టిన రూపాన్ని మొట్టమొదటి చూసిన వాడెవడు? తస్య ప్రథమ సాక్షి భువనజుషాం నయనశాలినా మధ్యే వపుష కిల ఆదిశ్రుతో నిరుపమ పుణ్యో నిలింపపతి. చక్కటి మాట అండి. ఆ ఇంద్రుడు బుద్ధి తెచ్చుకుని నాకు ఈ దేవతలకి కూడా శక్తినిచ్చే ఆ పరాశక్తిని గ్రహించగలిగితే అది బ్రహ్మ విద్య. అది ఈ కథల దగ్గర అంతరార్థం. కేచన గౌరీం దేవీం సీతాద్రే దేవతాత్మనో జాతాం కథయంతే స్త్రియముత్తమలావణ్యాస్వాదితో గణ్యాం. ఈ తల్లిని కొంతమంది సీతాద్రికి, పైగా దేవతాత్మన సీతాద్రే, దేవతాత్మ అయిన హిమవంతునికి పుట్టిన గౌరీగా ఈ తల్లినే మరికొందరు భక్తులు అన్నారు. వాళ్ళు కూడా కొందరు అన్నప్పుడు మహాత్ములే. వేదము చెప్తోంది, పురాణము చెప్తున్నది ఈ మాట. కానీ గౌరీ అనబడే తెల్లని తల్లి, చల్లని తల్లి, చల్లని కొండలరాజు గారి కూతురు అని ఆ తల్లినే అన్నారు. ఇది సత్యమా? సత్యైవ భవతు సేయం. ఇది కూడా సత్యమే అగ్గాక, ఇందులో తప్పేమీ లేదు. మొత్తానికి తెలిసిన విషయం ఏంటంటే ఆ హిమవత్పర్వత రాజపుత్రిగా వచ్చిన ఆవిడ కూడా అప్పుడు వచ్చిన ఆవిడ కాదు, ఎప్పుడు ఉన్నావిడే. ఇక్కడ మనం చూడాలంటే ఆకాశాభిమాని దేవత దక్షుడైతే తర్వాత పర్వతం నుంచి వచ్చింది. పర్వతం అనే మాటకి ఈయన చూపించిన గొప్ప అర్థం ఏంటంటే మన్యంతే కేపి ఘనం పర్వతముక్తం నిగూఢయా వాచ అన్నారు. ఇక్కడ నిగూఢయా వాచ, పర్వతం అంటే మేఘం అని అర్థంట. ఇక్కడ అర్థం ఇది నేను చెప్పిన అర్థం కాదు అంటున్నారు ఈయన. వేదము నిగూఢయా వాచ అంటే వేదవాక్యం, రహస్యవాక్యమైన వేదము మేఘమునికి 9 పేర్లు చెప్పింది ప్రధానంగా. అందులో పర్వతం అనేది ఒకటి అన్నారు. ఈ పర్వతం అనబడేటటువంటి పేరు మేఘమనుకున్నది. ఇక్కడ మనం చూస్తే మేఘం నుంచి వచ్చిన ఈ తల్లిని ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం అంటే వివరిస్తున్నారు. ఇది మన్యంతే కేపి ఘనం పర్వతముక్తం నిగూఢయావాచ. అక్కడి నుంచి వచ్చిన ఈ శక్తి మహాబలంగా వచ్చింది. ఎందుకంటే మేఘం నుంచి వచ్చే శక్తి విద్యుత్, అంతే కదా, విద్యుత్ శక్తి. దానికి ఉన్న శక్తి ఎంత? ఒక విజ్ఞాన శాస్త్రవేత్త ఒకప్పుడు స్నేహితుడిగా చెప్పిన మాట ఏంటంటే ఒక్క మెరుపు తీగతో చాలా ప్రాంతాలకి కొన్ని ఏళ్ల పాటు విద్యుత్ శక్తిని వచ్చేట, అంత శక్తి ఉంది ఒక్క మెరుపు తీగకి. కనుక వచ్చినటువంటి తల్లి సామాన్యం కాదు. పర్వత నామ్నో వైదిక భాషాయాం యదీయం అతి బలాశక్తి, అతి బలమైన శక్తి అది వైద్యుత్ శక్తి. ఆ పర్వతం నుంచి వచ్చిన అతి బలమైన శక్తి అదే ఘనతో భవతి వ్యక్త తదభిగతం పార్వతీ జననం అన్నాడు. ఇదే పార్వతీ జననం అనే మాటకి ఈయన ఇచ్చిన అంతరిక్షపరమైన అర్థం. అంటే కాస్మిక్ లెవెల్లో ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్, ది కాస్మిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఇది తెలుసుకోండి. ఇది మామూలు వాళ్ళకి తెలియలేదా, సరే పార్వతీదేవి అని భక్తిగా కొలుచుకుంటే పర్వాలేదు. ఇది నిజమేనా అండి అని ప్రశ్నిస్తే ఇది నిజం, భరించగలిగితే ఇది సత్యం. ఇది వైదికపరమైన వ్యాఖ్య చేశాడు. అలాగని అమ్మవారి కథలు లేల్లో వదలలేదండి. ముందు జ్ఞానం బాగా నిలబెట్టి దాని మీద అందుకున్నాడు ఆయన. అందుకే ఇక్కడ తెలుసుకుంది పర్వతము అంటే మేఘము, మేఘము నుంచి ఉద్భవించిన ఒక అతిబలాశక్తి అయినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో పైగా శబ్దంతో వస్తుంది. మేఘానికి స్తనయిత్నుహు అని పేరు చెప్పారు, అంటే శబ్దించినది అని. అందుకే ప్రాదుర్భవతి గభీరధ్వని రవిషయ్యా యతశక్తి, ఒక శబ్దస్వరూపంతో వస్తుంది మేఘము నుంచి. ఉరుములు, మెరుపులు, ఇన్ని రూపముగా శక్తి వ్యక్తమవుతుంది. మనకు శబ్దరూపిణిగా, ఒక తేజోరూపిణిగా. ఇదే తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానర రుచిం తటిల్లతా సమరుచి చెప్పబడుతుంది. అలాగా పర్వతమనుడే మేఘం నుంచి ఉద్భవించి వచ్చిన మహాశక్తి. కనుక దక్షుడు అన్నప్పుడు ఆకాశం నుంచి వచ్చి పర్జన్యము ద్వారా తిరిగి వ్యక్తమైనది. ఆకాశంలో ఏ శక్తి ఉన్నదో పర్జన్యం ద్వారా అదే వ్యక్తమై భూమి యందు తేజస్సుని, అన్నాన్ని, జలాన్ని నింపుతున్నటువంటిది. ఈ దృష్టితో చూస్తే అమ్మ యొక్క కథ ఎలా కనబడుతుందో చూడండి ఇక్కడ. కనుకనే ఆ పర్జన్య రూపిణిగా వచ్చేది పార్వతి అని చెప్పబడుతుంది. పార్వతీ శబ్దానికి వేదపరంగా మనకు అర్థమున్నది. అయితే దక్షుడు చేసిన యజ్ఞం ఏంటి, అదేమిటో చెప్తున్నాడు చూడండి. ఆకాశో గోళేభ్య యద్వితరతి నిజరజశ్చయాదన్నం నేషాయ కీర్త్యతే సా సంసారే దక్షయాగ కథ. దక్షయాగ కథ అంటే ఏమిటో చాలా గొప్పగా చెప్పారండి ఇక్కడ. ఇదంతా ఇందాక చెప్పినట్టు కాస్మిక్ లెవెల్, అంతరిక్ష స్థాయిలో అమ్మ కథ చెప్పడం ఎంత బాగుంది. దీన్ని బట్టి మనం ఏ విదేశస్థుడికైనా ఈ సంస్కారము మతం లేనివాడికైనా నా మతంలో ప్రపంచానికి పనికొచ్చే విశ్వరహస్యం ఉందని ఎంత సగర్వంగా చెప్పవచ్చో చూడండి. ఆ జ్ఞానం ఇది ఇక్కడ మనకు కనబడుతున్నది, మీరు పరిశీలించండి.
ఆకాశే గోళేభ్య అంటే ఆకాశం అంటే ఇందాక దక్షుడు అని చెప్పాం కదా, ఈ దక్షుడు ఆ రజస్సు నిజ రజశ్చయాత్ అన్నం. రజస్సు అంటే ఏమిటో కాదు ఇక్కడ అర్థం. నమో రజస్యాయిత పాగుంసభ్యాయిత రజస్యాయిత అక్కడ వస్తుంది. ఇక్కడ రజస్సు అంటే ఆకాశమునందు అనురూపముగా ఉన్నటువంటి శక్తులు, అవి రజస్సులు. ధూళి కణములు అంటే అవి. ఏ ధూళి అవి? మనం మట్టి ధూళి కాదది, ఆకాశము నుంచి వచ్చే జ్యోతిష్ కణములు. ఇవి మామూలు విషయం కాదు, జ్యోతిర్మయమైన శక్తి కణాలు. అవి వివిధ రూపములతో వస్తూ ఉంటాయి. ఇవి భూమికి అన్నం ఇస్తుంది. కనుకనే ఈ జ్యోతిష్ కణములు సమస్త జ్యోతిర్మండలాలకి వెళ్తున్న ఆకాశం నుంచి. ఆకాశం అంటే ఏమిటంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండి అని మనం అనేకమాలు చెప్పుకున్నాం. ఆకాశం అంటే ఆసమంతాత్ కాశం, ఇది ఆకాశం పూర్తి శక్తిమయము అని అర్థం ఆకాశ శబ్దానికి. ఇది ఆకాశం అంటే శూన్యం కాదు, సంపూర్ణ శక్తిమయం. ఆ శక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా వ్యక్తమవుతుంటుంది. మనలో ఉన్న శక్తి ఒకచోట కన్నులా, ఒకచోట నోరులా, ఒకచోట చెవిలా వ్యక్తమైనట్టే ఆకాశంలో వ్యాపించిన శక్తియే రకరకాల గోళములుగా వ్యక్తమయ్యే. గ్రహగోళాలు, నక్షత్రగోళాలు, జ్యోతిర్గోళాలు ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఆకాశమునందున్న అనంత శక్తి ప్రకటించిన రూపాలు. ఇవి కంటికి కనబడుతున్నాయి. కనబడిన శక్తి అంతుందో అంతరిక్షంలో మనకేం తెలుసు. ఈ శక్తికి ఒక్కొక్క గోళమునికి దానికి పోషకమై దాన్ని పెంపొందించే ఒక శక్తి ఉండాలి. అంతే కదా, భూమికి ఒక శక్తి ఉంటే మరొక గ్రహానికి మరొకటి ఉండాలి. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన రజస్సు అన్నము. దాన్ని అది అన్నం అంటే పోషించున్నది, అంతేగాని కడుపులో పడేసేది మాత్రమే కాదు అర్థం. ఆ లెక్కలో చూస్తే ప్రతి గోళానికి అది అభివృద్ధి చెందడానికి లేదా ఉనికి కలిగి ఉండడానికి కావలసిన సరంజామా మెటీరియలు ఈ ఆకాశం నుంచి లభిస్తున్నది. అంటే ఆకాశం నుంచి రజోరూపమైన శక్తి ఈ భువనాలకి సంబంధించిన గోళాలకి వెళుతుందే కానీ దానికి వెనకాల ఉన్న ఈశ్వరుడికి వెళ్ళడం లేదు. ఇదే దక్షుడు చేసినటువంటి యజ్ఞంలో ఆహుతులు అందరికీ వెళ్ళే కానీ ఈశ్వరుడికి వెళ్ళలేదంటే ఇదే అర్థమయ్యా. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. దక్షయాగ కథ ఇదే దక్షయాగం అన్నాడు. ఇక్కడ ఈశ్వరుడికి వెళ్ళలేదంటే అర్థం వీడు ఎప్పుడు ఇస్తాను ఈశ్వరుడు ఎదురు చూశాడా. ఈశ్వరుడికి వెళ్ళలేదంటే వాడు గోళాలకి పెట్టే తిండి ఈశ్వరుడికి అక్కర్లేదు, ఇది అర్థం. అది గ్రహించవలసిన మరొకంశం. అందుకే ఇప్పుడు ఈ శ్లోకం నేను చేసి మీకు అర్థమైపోతుంది. ఆకాశ గోళేభ్యో యద్వితరతి, వితరతి అంటే పంచుట, నిజరజశ్చయా తనలో ఉన్న రజస్సుతో అన్నం ఇస్తూ ఉంటే నేషాయ కీర్త్యతే నా ఈశాయ కీర్త్యతే సా సంసారే దక్షయాగ కథ. ఇది ప్రపంచంలో దక్షయాగ కథ అన్నారు. అంటే ఈ నిత్యం భువనంలో జరిగేదే దక్షయాగం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు వ్యాప్తాపి యన్నిగూఢ. అయితే సతీదేవి నాశనం అయిపోయింది దక్షయాగంలో అంటే ఇక్కడ ఏమి అద్భుతమైన భావం ఇస్తున్నాడండి. ఇది గ్రహించగలిగితే భాగ్యం. వ్యాప్తాపి యన్నిగూఢ బహిరీక్షక బుద్ధ్యపేక్షయా నష్ట శక్తిర్యాగే తస్మిన్నవసానం తదుత్తం సత్యా. దీని అర్థం ఏంటంటే సతీదేవి నశించిపోయింది. నష్ట అంటే కనబడకుండా పోయింది, అంతేగాని నాశనం అయిపోయిందని అర్థం తీయదు. కనబడకుండా పోయిందిట. ఎలాగంటే ఆయన నుంచి వచ్చిన అంటే దక్షుడు అనబడి ఆకాశం నుంచి వచ్చిన రజస్సుతో గోళములన్నీ పోషింపబడుతున్నాయి. అయితే గోళాలు పోషింపబడడం కనబడుతుంది. ఈ గోళాల్లో రకరకాల శక్తి కనబడుతుంది. గోళాల్లో తిరుగుతున్న మనలో కూడా శక్తి కనబడుతుంది. ఇవన్నీ కనబడుతున్నాయి కానీ ఆవిడ శక్తి అని తెలియడం లేదు మనకి. కనుక ఇప్పుడు దక్షయాగంలో ఏం జరిగింది? సతి నష్టపోయింది. సతిని నష్టపోయాం మనం. సతి నష్టమైపోయింది. సతి అంటే ఏమని చెప్పాం? ఎప్పుడూ ఉండే ఈశ్వర శక్తి. అది నష్టపోయామంటే కనిపించట్లేదు, తెలియబడుట లేదు. అవునా లేదా? మనం నిత్యం ఆ శక్తి వల్లే ఉంటున్నాం. కానీ ఆ శక్తి ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు? తెలుసంటే నాకు తెలుసండి, విన్నాను ఆ రోజుల్లో. వింటే కాదు, తెలియడం అంటే అనిపించాలి. అనిపించడమే కనిపించడం మనం ఎన్నో వాళ్ళు చెప్పుకున్నాం. కనుక ఆ శక్తి అంతా అనిపించట్లేదు. ఎందుకు? ఆ పెట్టి తిండి దానివల్ల పెరిగే ఈ ఉపాధులను చూడడం వల్ల అది నష్ట తెలియబడట్లేదు. అది దక్షయాగంలో సతీదేవి నష్టం అయిందంటే ఇది అర్థం అన్నాడు ఇక్కడ. అందుకే వ్యాప్తాపి యన్నిగూఢ. అప్పుడు పోలేదు, ఆవిడ ఉంది, వ్యాపించి ఉంది, నిగూఢమై ఉంది. బహిరీక్షక బుద్ధ్యపేక్షయా నష్ట. ఇక్కడ గట్టిగా కొట్టేడండి. ఎవరికి నష్టం అండి సతీదేవి? సతీదేవి ఎప్పుడూ నష్టం పోదు, ఆవిడెప్పుడూ ఉంటుంది. బహిరీక్షక దృష్టి, కేవలం బహిర్ముఖ ప్రజ్ఞ ఉన్న పశువులకి నష్టాలు. వాళ్ళకు మాత్రమే అమ్మవారి గురించి చెప్తున్నారు, కళ్ళు మూసుకుపోతాయి. ఎంత పశు స్థాయిలో ఉన్నారో సిగ్గుపడాలి. బహిరీక్షక బుద్ధ్యపేక్షయా ఆ మాట వేసారు ఇక్కడ. అంతర్ముఖ సమారాధ్య. నీకే తెలిసి నేను చెప్పక్కర్లేదు, నీకు తెలిసిందే నేను చెప్తున్నాను, నాకు తెలిసింది ఇప్పుడు. కనుకనే బహిర్ముఖ దృష్టి ఎవరికి ఉంటుందో ఆవిడ సుదుర్లభ. అది ఇక్కడ బహిరీక్షక బుద్ధ్యపేక్షయా నష్ట. బహిర్ముఖ దృష్టితో చూస్తే సతీదేవి నష్టపోయింది.
నష్టపోయిందంటే మనకి. శక్తిర్యాగే తస్మిన్ అవసానం తదుదితం సత్య. అందుకే శక్తి యాగంలో వెళ్ళిపోయింది అని కథల్లో చెప్పారు ఇది అన్నారు. మొత్తం దక్షయాగ కథ అంతా అయిపోయింది కదా, అవేం నశించిపోలేదయ్యా, ఆవిడెప్పుడు ఉన్నదే వ్యక్తమవుతున్నది పర్వతనామ్నో అని మళ్ళీ వివరించారు. మొత్తానికి ఇప్పుడు చెప్పబడిన ఈ కథని లీలా చరిత్రంగా చెప్పుకుంటే దాక్షాయని పర్వతరాజపుత్రిగా జన్మించి శివుని చేపట్టింది. ఇప్పుడు నేను చెప్పిన కథ ఏమిటి? శివపార్వతుల కళ్యాణ కథ నేను చెప్పాను. కనుక నేను చెప్పింది కళ్యాణ కథే. దాక్షాయనిగా రావడం, పార్వతిగా రావడం, ఇదంతా కళ్యాణ కథే. అందుకు తేజోంశత శివావిగ హిమాచలే అనుగ్రహాయ భూమిదుషాం దత్తోయత్ సాన్నిధ్యం లీలాచారిత్రమన్యదిదం. ఇప్పుడు వేదము చెప్పిన ఈ విశ్వవిజ్ఞాన రహస్యమే ఆ ఇద్దరూ కలిసి భూమిలోకంలో ఉన్న మనకి ఆనందం కలిగించడం కోసం లీలగా కళ్యాణగాథను చూపించారు అన్నారు. ఇక్కడ ఇది అంత చక్కగా తీసుకొచ్చి అలా సమన్వయించారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఆర్యలు ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు అమ్మవారిని తెలుసుకోగలరు అన్నాడు. చివరికి ఆర్యల్ని తెలుసుకునేవాడు ఆర్యలు అన్నాడు. ఆర్యలు అంటే పూజింపబడేవి అని అర్థం. ఆర్యలు అంటే ఇప్పటి వరకు రాసిన శ్లోకముల ఛందస్సు పేరు ఆర్యావృత్తం. దూర్వాసుడు రచించిన ఆర్యాద్విశతి, అదేవిధంగా మూకకవి రచన ఆర్యాశతకం, 2 తెచ్చుకోండి. ఇది ఆర్య. ఆర్య అనేది అమ్మవారి పేరు, పూజ్యురాలు అని అర్థం. మొత్తం ఉమాసహస్రం ఆర్యతోనే ప్రారంభించారు. ఇదొక తెలుసుకోవాల్సిన మరొక అంశం. మొత్తానికి ఈ ఆర్యలు ఎవరు తెలుసుకుంటున్నారో, ఈ ఆర్యలు గొప్పతనం అంటే శాస్త్ర సమ్మతం భావం. ఈ ఆర్యల్లో నేను చెప్పినది నా బుద్ధికి తోచిన ఫ్లాషెస్ కాదు, శాస్త్ర సమ్మతమైన భావం. అది నేను చెప్పాను. జానీయుర్భవమహిషీం భువనానాం అంబికాం దేవీం. దీన్ని తెలుసుకున్న వాళ్ళు భవుని రాణి అయిన అంబికాదేవిని తెలుసుకోగలరు. కనుక శివపార్వతులు అంటే ఏమిటో, దాక్షాయని అంటే ఏమిటో ఎంత అద్భుతమైన అన్వయంతో గణపతి ముని మనకి ఈ స్తబకంలో ఆవిష్కరించారు. ఆ తర్వాత మనల్ని కళల్లోకి తీసుకుపోతారు. బహుశా రేపు మా మనం శివపార్వతుల కళ్యాణ ఘట్టం చూస్తాం, అమ్మవారి యొక్క వైభవాన్ని. ఎందుకు లీలా అన్నారు కదా, ఆ లీల చూపిస్తారు ఇక్కడ. అందుకు కొంచెం సాంత్వనకరమైన వచనం ఏంటంటే, ఈ కాస్మిక్ అంటూ ఫిలాసఫీ అంటూ చూపించిన జ్ఞానం కాసేపు లోపలికి దాచుకుని మనం కూడా కాస్త బయట కథగా అమ్మవారిని తెలుసుకుని గ్రహించడానికి రేపటి నుంచి మనం ప్రవేశిస్తున్న ఉమాశాస్త్రంలోకి. సర్వం శ్రీ జగదంబాచరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో